మీ మధ్యలో చెప్పే వాక్యం చూచాయిగా నాకు ఆదేశించబడింది. అయితే అది నాకు మేలైంది. ఎందుకంటే నేను చాలా సులభంగా చెప్పగలిగిన వాక్యం మరి నాకు నా అసైన్మెంట్గా ఇచ్చారు. చాలా సంతోషం. కనుక 2 వాక్య భాగాలు చదువుదాము ముందుగా, తర్వాత వాక్యంలోకి వెళ్ళి కొన్ని సంగతులు, కొన్ని సూచనలు, సలహాలు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదువుదాము. తర్వాత మార్కు సువార్తలో కూడా 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. మొదటగా మత్తయి సువార్తలో 28, 18, 19, 20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. మరి ఒకసారి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధ్యాత్మికమైన సంఘమును, అలాగే మీ వాక్యమును, అలాగే ప్రభువా నీ సేవ చేయుటకు అవకాశములను మాకు దయచేసి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షణ గొప్పది, అలాగే మా నిరీక్షణ గొప్పది, అలాగే భూమి మీద ఉన్నంత కాలము మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ యొక్క ఆజ్ఞ గొప్పది. వీటన్నిటినీ మేము దృష్టిలో ఉంచుకొని జీవించడానికి రోజు మీ వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. అనేక మంది మా ముందున్న దైవజనులు మరి వారి యొక్క మాదిరి మేము అనుసరిస్తూ ఉన్నాం, ఎరిగి ఉన్నాం. ప్రభువా, ఆశతో వారి అడుగు వేయాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాం. కొన్ని ఆటంకాలున్న లోకంలో మేము ఉన్నప్పటికీ ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీ ఆత్మ యొక్క అనుదిన నడిపింపు, ఇవన్నీ మేము కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేని కొరకు మా ముందు అనేక మంది ఆది సంఘాలు మరి అంతకుముందు నాయన నీతో ఉండి ప్రభువా మీ చేత ఏర్పరచబడి సేవకు పంపించబడిన శిష్యులు, అపస్తులు ఏ విధంగా హతసాక్షులయ్యారో, దేని కొరకు వారు తమ ప్రాణములను పెట్టారో నాయన, ఆ పనిలో మేమున్నాము. అది చిన్న పని కాదు, అది యాదాలాపంగా చేసేది కాదు, అది చాలా గొప్ప పని, అలాగే గొప్ప బహుమానము తెచ్చే పని మాకు అనుగ్రహించారు. దాంట్లో మేము నమ్మకంగా సాగుటకు మమ్మల్ని ఈరోజు కూడా మరి ఒకసారి మీ వాక్యము ద్వారా మాటల చేత పురికొల్పి బలపరచుమని, నీ దాసులు మరి ఇక్కడ చేస్తున్న సేవ, కలిగి ఉన్న సంఘ పరిచర్య, తదితరమైన
ప్రాంతాల్లో చేస్తున్న పరిచర్ను మీరు దీవిస్తూ ఉన్నారు. నేను కూడా వారితో ఉండే ధన్యత ఇచ్చారు. ఇది భాగ్యముగా నేను ఎంచుకుంటున్నాను. సంఘమును బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బావుగా నీ వాక్యములో ఎదుగుచున్న నీ బిడ్డల ముందు నేను కూర్చొని మరికొంత కాంప్లిమెంటరీగా ఏదైనా ప్రభువా మీరు అనుగ్రహిస్తారని ప్రతినిధిగా నేను ఉండగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సుధాకర్ గారు చెప్పినట్లు నేను సిద్దిపేటలో జరగబోయే అక్టోబర్ 1 నుండి 4వ తేదీ వరకు ఏర్పాటు చేయబడిన మీటింగ్స్ పని మీద వచ్చాను. మరి అంటే నేనేదో పెద్ద పని కాదు, కానీ సుధాకర్ గారు ఆ ప్రింటరు లేకపోతే బోర్డ్ సైజ్ చేస్తారు కదా, ఆ బ్రదరు సహాయం కొరకు నేను వచ్చాను. మరి ఆయన ఉదయకాలం నుంచి నా పని మీదే ఉండి చాలా సహాయం చేస్తూ ఉన్నారు. బహుశా నేను రేపు మరలా తిరిగి వెళతాను. మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆ మీటింగ్స్కు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అక్కడ నిజానికి ఏమీ సౌకర్యాలు ఉండవు, మేమేమి పెద్దగా ఏమీ చేయలేము, కానీ వాక్యం కొదువు లేకుండా చూస్తాము. మిగిలిన ఏ కొదువైనా దానిని సర్దుబాటు చేసుకోగలిగిన మనస్సు గలవారు అందరూ రావచ్చు. సామాన్యమైన వసతి, సామాన్యమైన భోజనము, అలాగే చాలా గొప్ప వాక్యము మీకు అక్కడ ఉంటుంది. 11 మెసేజ్ మీరు వినొచ్చు. 5 పూటల్లో 11 సందేశాలు, ఒక్కొక్కరికి 11 దొరుకుతాయి. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు టైం టేబుల్ చేశాము. అందులో మరి సుధాకర్ బాబు గారు కూడా ఒక ప్రాముఖ్యమైన భాగములో తన పాత్ర తను పోషించవలసి ఉంది. వాక్యము కొరకు ఇవ్వబడిన థీమ్లో ఫ్రేమ్ అయి వారు సిద్ధపడుతున్నారు. అది లోకమును దాని ఆశయు గతించున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచుననే అది ఒకవేళ అంతిమ సందేశంగా ప్రతి విశ్వాసికి అందించబడుతూ ఉంది. మరి దేవుడు ఈ లోకములో మనలను క్రైస్తవులుగా ఉండుటకు ఉంచలేదు, కానీ ఈ లోకములో మనలను సాక్షులుగా ఉంచడానికి ఆయన ఉంచాడు. దేవుని సంఘం ఈ లోకములో 3 ప్రత్యేకతలను కలిగి కొనసాగుతూ ఉండాలి. అలాగా ఉన్నదాన్నే సంఘం అంటారు. మొదటిగా మరి పరిశుద్ధత కలిగి ఉండుట, రెండవది మరి జీవము కలిగి ఉండుట, మూడవది ప్రకాశించుట. దీన్ని ఒకవేళ సుధాకర్ గారి భాషలో చెప్పాలంటే పదజాలంలో ఇది పరిశుద్ధమైనది, ప్రాణము కలిగినది, అలాగే ప్రకాశించేది. దేవుని సంఘం మరి ఈ లోకంలో ఇది మరి ఏ విధమైన సంఘాల్లో, లోకంలో ఎన్నో రకాలైన సంఘాలు, సమావేశాలు, సంస్థలు ఉంటుంటాయి, కమిటీలు లాంటివి. మరి వాటిలో ఎక్కడ ఈ 3 ఉండవలసిన అవసరం లేదు, అవి ఉండవు కూడా. అంటే పరిశుద్ధత అనేది, తరువాత జీవముతో కూడి ఉండుట. అంటే జీవము అనే మాట మరి అది నిత్య జీవానికి చెందినటువంటి మాట. మనము ఈ లోకంలో బ్రతికినంతకాలం బ్రతికేవారం మాత్రమే కాదు, మనం ఈ లోకమును విడిచిన తర్వాత కూడా బ్రతికేవారం. మూడవదిగా ఇది ప్రకాశించేది, చీకటిలో వెలుగునిచ్చేది అని కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి అసలు మనం చదివినటువంటి 2 వాక్య భాగాల్లో ఇక్కడ ద గ్రేట్ కమిషన్ అని మాట దీన్ని వాడుతుంటారు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట గ్రేట్ కమిషన్ అంటారు. వై ఇట్ ఈస్ గ్రేట్ కమిషన్ మీన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ హై కమాండ్. ఇది ఆ మాట మనం మత్తయి సువార్తలో చూస్తాం చూడండి, 28వ అధ్యాయములో 18వ వచనములో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము
సో దిస్ కమిషన్ ఈజ్ ఫ్రమ్ హై కమాండ్. ఈ ఆజ్ఞ లేక ఈ ఆదేశము ఇది హై కమాండ్ నుంచి వచ్చింది. ఇకంతే ఈ కమాండ్ సంఘానికి వచ్చింది. ఈ లోకంలో ఇంకెవరికి ఈ కమిషన్ ఇవ్వబడలేదు. ఇది సంఘాన్ని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట మాత్రమే. ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే సంఘం ఇక్కడ ఉండవలసింది కాదు, ఇది పరలోక సంబంధమైంది, పరలోకములోనే ఉండవలసింది. కానీ భూమి మీద ఉండవలసిన అవసరం ఉంది కనుక ఉంది. ఇది ఇక్కడ ఉండవలసింది కాదు, కానీ ఇక్కడ ఉండవలసిన అవసరము ఉన్నది కాబట్టి ఉన్నది. దేవుని సంఘం భూమి మీద ఉండడానికి కారణం ఏంటంటే ఈ సమాజము కొరకు, అంతే. సమాజము కొరకు కాకపోతే ఇది భూమి మీద ఉండవలసిన పని ఏమీ లేదు. ఇది మనం ప్రాథమికంగా గుర్తించవలసినటువంటి మాట. కనుక సహజంగా లోకములో లేక మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అందులో క్రైస్తవులు ఒక మతంగా పరిగణించబడ్డారు. కానీ బైబిలు క్రైస్తవులని మరి ఒక ప్రత్యేకమైన మాటతో మనల్ని ఎప్పుడూ సంబోధించలేదు, మనల్ని గుర్తించలేదు, అలా గుర్తించగోరలేదు. దేవుడు కూడా మనల్ని క్రైస్తవులుగా గుర్తించాలని ఆయన ఎక్కడ సూచనప్రాయం కూడా మనకు కనబడదు. అలాగే అపస్తులు కూడా మనల్ని క్రైస్తవులని వారు అనలేదు. లేక క్రైస్తవ సంఘముగా ఏర్పరచబడిన క్రొత్త నిబంధన సంఘ పెద్దలు, నాయకులు సమావేశమై దీనికి ఒక పేరు, మనకు పేరు పెట్టుకుందాం, మన ఒక మతంగా ఉందాం ఈ లోకంలో అని పెట్టినటువంటి పేరు కూడా కాదు. ఇది కేవలం ఆ దినాలలో మరి అన్య జనాంగంలో నుండి పుట్టినటువంటి మాట. పైగా ఇది వెక్కిరింపు మాట కూడా. ఇది మనం సంతోషించదగిన మాట కాదు. క్రైస్తులనే మాట మనం సంతోషించదగిన మాట కాదు. దాని ఆరిజిన్ మనం చూస్తే వెక్కిరించడానికి, హేళన చేయడానికి, గేలీ చేయడానికి, అదొక రకమైన ఏసడింపు మాటగా దాన్ని ఆ దినాల్లో వాడుకున్నారు. పైగా బైబిల్లో కూడా ఈ మాట ఎక్కువసార్లు వ్రాయబడలేదు. 3 సార్లు మాత్రమే మనకు ఆ మాట 3 చోట్లే కనిపిస్తుంది. ఆ 3 చోట్ల కూడా అది దేవుడు పలికిన మాటగా అది బైబిల్లో. దీని దేవుని వాక్యం అంటాం కదా మన బైబిల్ని, కానీ ఆ మాట దేవుని మాట కాదు అనేది కూడా మనం గుర్తిస్తాము. తరువాత అసలు మరి బైబిలు మన గురించి ఏం చెబుతుందంటే, మనకేం పేరు పెట్టలేదు బైబిలు, కానీ కొన్ని పేర్లు మనకిచ్చి ఆ పేర్లు మన స్వాభావికంగా ఉండాలి అని మాత్రం బైబిల్ చెబుతుంది. మనం ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే మనం రక్షించబడ్డాము. అప్పుడు మనం ఏమయ్యాము? రక్షణ పొందిన వారము. రెండవది, మరి మనం సంఘములో చేర్చబడితే మనము సహోదరులమయ్యాం. ఆది కాలంలో లేక పెంతెకొస్తు దినాన్న పేతురు ప్రకటించినప్పుడు వాళ్ళ మారుమనసు పొందిన వారిని ఈ లోకములో ఉన్న మూర్ఖులైన ఈ లోకములో వానికి వేరు కావాలి, చాలా స్పష్టంగా ప్రాముఖ్యమైన మాటగా చూస్తాం. మారు మనసు పొందడం, పాపక్షమాపణ పొందడం, తర్వాత బాప్తిస్వం పొందడం, తర్వాత పరిశుద్ధాత్మని వరం పొందడం. ఆ 38వ వచనంలో ఆ పుస్తక 2:38లో పూర్తయింది. అది వెరీ పర్సనల్, అది మనకు పూర్తిగా వ్యక్తిగతమైంది. మనము ఒక్కరము ఒంటరిగా చేసుకున్న తీర్మానము, పొందినటువంటి అనుభూతి, అలాగే మరి ఆత్మ వరములు. అయితే తర్వాత మనం 41లోకి వచ్చినప్పుడు 40లో ఏం చూస్తామంటే, మనము మూర్ఖులైన ఈ తరము వారికి వేరవ్వాలి అనేటువంటి మాట. అనగా మూర్ఖులు అనగా మరి మనం పొందిన రక్షణను మరి వారు ఘనముగా ఎంచక, లేక మనం పొందినటువంటి రక్షణను బట్టి మనలను వారు వెక్కిరించడం కానీ, లేక వారు మనలను వెనుకకు లాగి బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు చేసేవారు ఎవరైనా సరే వారి నుండి మనం ఇప్పుడు కూడా వేరు కావాలి. మరి మనం ఈ దినాల్లో చూస్తుంటే బయట ప్రభువును ఎరగక మునుపు జీవించినటువంటి వారు ఎలాంటి ఆచారాలతో, ఎలాంటి అలవాట్లతో, ఎలాంటి మరి ఈ సమాజంలో కలిగి ఉన్న సంబంధాలతో జీవించారో
ప్రభుని సాంప్రదాయాలు, తర్వాత సమాజముతో సంబంధాలు. అంటే సమాజ సంబంధాలంటే కులము సామాజికమైంది కనుక ఆ కులములో నుండి మనము ప్రభువుని అంగీకరించాం. సాంప్రదాయాలు అన్నారు కాబట్టి నేను సంబంధాలకి నేను సంజాయిషి ఇచ్చుకుంటున్నాను నేను. అయితే ఎగ్జాంపుల్ కులము అది సామాజికమైంది. మనము రక్షించబడిన తరువాత ఈ సామాజికమైనటువంటి ఈ కుల సంబంధమైన వ్యవస్థ నుండి కూడా మనము తప్పనిసరిగా వేరు కావాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా బైబిల్ ఎప్పుడు మనకు బోధిస్తూ ఉంది. మనం వారి నుండి వేరై మూర్ఖులైన ఈ తరము. ఉదాహరణకు మన అమ్మాయిని పెళ్లి చేయాలంటే మనం ప్రభువుని అంగీకరించిన వారంగా ప్రభువుని అంగీకరించిన మరొకరికి మన అమ్మాయిని ఇస్తుంటే, లేక మన అబ్బాయికి ఒక్కొక్క అమ్మాయిని మనం తెచ్చుకుంటూ ఉంటే మన బంధువులు అలా ఒప్పుకోరు. మన కులం కాదు, మన సాంప్రదాయం కాదు, మన స్తోమత కాదు, మనకున్నటువంటి ఆ స్థానం వారికి సమాజంలో లేనటువంటి వారు కనుక అలాంటి కుటుంబాల నుంచి మన అమ్మాయిలు తెచ్చుకోవడం ఏంటి అని అనే వారికి మనం వేరు కావాలి. అది మీకు ఉదాహరణ ఇస్తున్నాను నేను. మీరు వేరు కావాలి కనుక మనొక ప్రశ్న వచ్చింది నాకు ఒక కూడికలో. మనము ప్రభువును అంగీకరించిన తర్వాత దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు మనకిచ్చిన సలహాను మరి బంధువులతో పంచుకొని మరి దాని ప్రకారం నడవడానికి వారి యొక్క సహాయం మనం తీసుకోవచ్చా అని అడిగారు. అదే మూర్ఖులైన ఈ తరం వారు అలా ఒప్పుకోరు. మా సంఘంలో చెప్పారు, అలాంటిది వాక్యములో లేదు, మనం అలా చేయకూడదు, వాక్య ప్రకారం నడవాలి అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. మూర్ఖులైన ఈ తరం అంటే అదే అర్థం, వారు ఒప్పుకోరు. అప్పుడు మనం వారితో పంచుకుని వారి సలహాలు తీసుకుంటే వారు ఒప్పుకోరు కనుక వారితో పంచుకోకూడదు, వారితో సలహాలు తీసుకోకూడదు. కానీ వారికి విరోధంగా మనం ఉండాలని కాదు, కానీ మనం ఏది చేస్తున్నామో అది వారికి తెలిస్తే చాలు. వారికి మనం చెప్పొచ్చు, వారు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అమావాస్య నాడు కొన్ని వివాహాలు జరుగుతూ ఉంటున్నాయి. మనం ఏదో డేట్ ఇస్తాడు సేవకుడు, ఆ డేట్లో అది అమావాస్య అయి ఉంటుంది. సేవకుడు అవన్నీ పంచాంగం చూడ్డ కదా, కనుక వాళ్ళ బంధువులైన వారు ప్రభువుని ఎరగని వారు అమావాస్యలో పెళ్ళేంటి అంటారు. మాకు అదేం ఉండదు అని చెప్పి వారికి వేరై ఆ వివాహము చేసుకోవాలి అర్థం. దానికి వారికి వేరై వారి యొక్క సలహాలు తీసుకుని వారి సహాయం మనం తీసుకుని ప్రభులోంచి తప్పిపోకూడదు అని. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఆ అపొస్తలుల కార్యం 2:42లో మనము అపొస్తలుల బోధలో ఉండాలి, అలాగే ప్రభువును అంగీకరించి ఆయనకు మహిమకరముగా జీవించే వారితో సహవాసం చేయాలి, అలాగే మనము పరిశుద్ధ బలలో పాలిపంపులు పొందాలి, ప్రార్థనలో కూడా ఎడతెక్క మనం ఉండాలి. కనుక ఈ మూర్ఖులైన తరం వారికి మనం వేరు కాకపోతే మనం ఇవన్నీ జరిగించజాలము. అది కాబట్టి రక్షించబడిన తర్వాత మనం సంఘంలో చేర్చబడ్డాం, విశ్వాసం ఉంచాము కనుక ప్రభువైన యేసుక్రీస్తుతో రక్షించబడ్డాం కనుక రక్షించబడిన వారి యొక్క సహవాసములో చేర్చబడి సహోదరులుగా పిలువబడ్డాము బైబిల్లో. తర్వాత మరి మనము పరిశుద్ధముగా జీవిస్తున్నాము, మన ప్రవర్తనలో మార్పు వచ్చింది కనుక మనం పరిశుద్ధులుగా ఎంచబడ్డాము. ప్రవర్తనలో మార్పు వల్ల పరిశుద్ధులమయ్యాము. తర్వాత మనము ప్రభువును వెంబడించే వారంగా ఉన్నాం కనుక శిష్యులమయ్యాము. ఈ 4 అయిన తర్వాత లోకం మనల్ని చూచి వీరు రక్షించబడ్డారు, అలాగే వీరు వేరే సహవాసంలో సమాజంలో చేర్చబడ్డారు, వీరి ప్రవర్తనలో మార్పు వచ్చింది, పరిశుద్ధులుగా జీవిస్తున్నారు, తరువాత వీరు యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నారు గనుక ఓహో క్రైస్తవులంటే వీరా అని వారు అనుకోవాలి తప్ప క్రైస్తవులు అనేటువంటిది మన శిరోధారంగా చేసుకుని అతిశయించేది ఏమీ ఇందులో లేదు అనేది. కనుక ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే ఆయన తన శిష్యులకు చెప్పినటువంటి మాట మార్కు సువార్తలో అలాగే మత్తయి సువార్తలో కూడా శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే,
మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. శిష్యులకి ఏం చెప్పాడు? మీరు సర్వ లోకములోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, మరి అలా రక్షించబడిన వారిని శిష్యులుగా చేయండి అన్నాడు. మరి ఆ శిష్యులు ఏం చేయాలి? వారు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇక్కడ కొన్ని సూచనలు, కొన్ని మీకు సలహాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది సంఘమునికి ఇచ్చినటువంటి కమిషన్. ఇది సువార్త ప్రకటించేది సంఘమంతా కలిసి చేయవలసినటువంటి పని. ఇది సార్వత్రిక సంఘానికి చెప్పిన మాటే. దీన్నే ద గ్రేట్ కమిషన్ అంటారని మనం చూసాము. అలాగే ఈ కమిషన్లో, ఈ గొప్ప ఆజ్ఞలో మనము ఒక కార్యకర్తగా ఉండాలి. కనుక ఈ రోజున సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అనేది ఒక్కరి వల్ల జరిగే పని కాదని మనం ఈ 2000 సంవత్సరాలలో మనం చూసినటువంటి విషయంగా మనం చూస్తున్నాం. మన దేశానికి తోమా వచ్చాడు, ఇతర ప్రాంతాలకు, ఖండాలకు వేరే శిష్యులు వెళ్ళారు. తోమా సంగతి మనకు తెలుసు కనుక ఆయన ఒంటరిగా వచ్చాడు, ఆయన సువార్త ప్రకటించాడు. ఆ సువార్త నమ్మినటువంటి వారు మన దేశంలో సువార్తను వ్యాపింపచేశారు. కనుక ప్రారంభంలో ఇద్దరిద్దరిని ప్రభు పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిద్దరు మిషనరీస్గా వెళ్ళాలని ఆ ప్రారంభ దినాల్లో ఇద్దరు వెళ్ళడం అవసరం. కానీ ఈ దినాల్లో మనం చూస్తే చాలా దేశాల నుంచి ఒంటరిగా స్త్రీలు మిషనరీస్గా వచ్చారు, పురుషులు మిషనరీస్గా వచ్చారు. కనుక ప్రతి ఒక్కరూ మరి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేటువంటి ఆ యొక్క సంఘము యొక్క బాధ్యతలో వారు కార్యకర్తలుగా ఉన్నారు. నీవు కూడా ఒక కార్యకర్తవు. అయితే నీవు ఎవరికి సువార్త చెప్పాలో నీకు తెలియదు, ఎందరికి చెప్పాలో కూడా నీకు తెలియదు. కానీ ఇది ప్రభువు తెలుసు. నిన్ను రక్షించినప్పుడే, అసలు రక్షించిన రోజునే నిన్ను పరలోకం తీసేసుకుంటే దేవుడు బాగుండకపోయినా, నువ్వు ఇప్పుడు రక్షించబడ్డావు అప్పుడే. ఇప్పుడు దైవజనుడు బాప్తిసాలు ఇస్తుంటారు ఆ కాలువలు ఎక్కడో ఇచ్చేటప్పుడు, మరి ఒక బాప్తిసం తీసుకోవడానికి వస్తారు. బాబు నువ్వు ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నావని అడుగుతారా? అడుగుతారు. ఆయన జవాబు ఏంటంటే పరలోకం వెళదామని అంటాడు. వెంటనే ఈ సేవకుడు ఆయన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ముంచేసి కొంతసేపు ఉంచి బయటికి తీసి, అమ్మ ఇది పరలోకం పంపించాను, తీసుకెళ్ళి సమాధి చేసుకోండి అంటే వాళ్ళ ఇంటోడు ఒప్పుకుంటారా? మరి ఆయన ఎందుకు నమ్ముకున్నాడు? పరలోకం వెళ్ళాకి. ఇప్పుడు దేవుని సేవ బాప్తిసం ఇచ్చిన ఆయన ఏం చేశారు? పరలోకం పంపించారు. ఏం తప్పు జరిగింది మరి ఇప్పుడు? కానీ మరి అతను వెంటనే పరలోకం వెళితే ఈ సమాజంలో తన వారికి ఎవరు సాక్ష్యం ఇస్తారు? తన ఈ లోకములో సంఘములో చేర్చబడి సంఘము యొక్క బాధ్యత సర్వ లోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన సంఘములో తన భాగములో తను ఒక కార్యకర్తగా ఉండాలి. గనుక తాను లోకములో ఉండవలసిన అవసరము ఉంది. కానీ ఉండవలసిన ఈ సంఘము పరలోకంలోనే ఉండాలి, రక్షించబడిన వారు కూడా పరలోకం ఉండాలి. కానీ ఈ లోకంలో ఉండడానికి కారణం ఏంటంటే ఉండవలసిన అవసరము ఉంది. ఏంటి ఆ అవసరం అంటే సువార్తను ప్రకటించడమే అవసరం. అందుకే నేను చెప్పాను, ఈ అంశం చెప్పడం నాకు చాలా సులభమైంది. ఎందుకంటే నేను ఏ వాక్యం ఎరక్కముందే నేను సువార్థికుణ్ణి. నేను ఎలాగ సువార్థికుణ్ణి అంటే, నేను ఏమి ఎరిగి సువార్థికుణ్ణి అంటే, నా రక్షణ సాక్ష్యమునే నేను చేతబట్టుకుని సువార్థికుణ్ణి అయ్యాను. నేను బైబిల్ తెలిసి సువార్థికుణ్ణి అవ్వలేదు, బైబిల్ అంతా పూర్తిగా చదివి కూడా సువార్థికుణ్ణి అవ్వలేదు, బైబిల్ అంతా పూర్తిగా చదివినందువల్ల నేను సేవకి వెళ్ళలేదు, నేను బైబిల్ అంతా నేను బోధించగలను కాబట్టి నేను బోధ చేయలేదు. నా రక్షణ చేతబట్టుకుని నేను వెళ్ళాను. ఒకరిద్దరు నా శ్రేయోభిలాషులు సహోదరులు, ఏం చెప్తాను నువ్వు అక్కడికి వెళ్ళి, బైబిల్ ఏమి నేర్చుకున్నావు, నువ్వు ఎంతో కాలం సంఘములో కూడా లేవు, ఎక్కువ నీకు ఏ విధమైన సువార్థికులతో సేవకులతో వెళ్ళి సేవానుభవాలు కూడా లేవు, నువ్వు ఎలాగెళ్ళిపోతావు, ఓ దిక్కుమాలిన స్థలానికి దిక్కుమాలిన వాడికి వెళ్ళిపోతున్నావు అని అడిగితే, నాకు ఇంత తెలియదు కానీ నాకు ఒక సాక్ష్యం ఉంది, నా సాక్ష్యమే సువార్త పుస్తకం లేక గ్రంథం
సాక్ష్యంగా నేను చేసుకుని వెళుతున్నానని చెప్పాను. అలాగే సాక్ష్యం చెబుతూ మరి సువార్త నేను ప్రారంభించాను. మరి ఈ దినాల్లో కూడా ఒకవేళ నేను సువార్త చెప్పినా బైబిల్ తక్కువ వాడుకుంటాను, నా సాక్ష్యాన్ని ఎక్కువ వాడుకుంటాను. బైబిల్లో జరిగినటువంటి సంఘటనలు మరి ప్రభువు చేశాడు అని మనం నమ్మి చెబుతాం, విన్నవాడు ఎందుకు నమ్మాలి? కనుక కొంతవరకు బైబిల్ను మనము ఆధారం చేసుకుంటున్నాము. మన సాక్ష్యాన్ని దానిలో మేళవించి సువార్తను సజీవ సాక్ష్యంగా మనము ప్రకటిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మరి మనము సంఘములో సువార్తకు ప్రతినిధులుగా ఉండాలి. నేను ఒక కార్యకర్తను అనే భావన మనం కలిగి ఉండాలి. సంఘ సభ్యులు అనేది అది వారానికి ఒకసారి 2 సార్లు కావచ్చేమో. ఏడుకొచ్చి నాకు కూడా ఒక సభ్యత్వం ఈ సంఘములో ఉంది, నేను కూడా ఒక సభ్యురాలని చెప్పుకోవడం. కానీ ఆల్ ద అదర్ డేస్ ఆఫ్ ద వీక్, వారములో ప్రతిరోజు మనం ఏంటి అంటే కార్యకర్తలం. ఇక్కడ సంఘములో కార్యకర్తలం కాదు, సమాజములో సంఘ కార్యకర్తలు. మనం సంఘములో మనం పరిచర్యలు ఎలా చేయాలి, సంఘములో పరిచర్య గురించి మనం మాట్లాడేటప్పుడు మనం సంఘములో లోపల 4 గోడల మధ్యలో పరిచర్య అది కొందరికే ఉంటుంది, అందరికీ ఉండదు. అందరూ చేపలు ఏంటంటే అందరూ వచ్చేయాల, చేపలు వేయక్కర్లేదు కదా. ఈ మైక్ పెట్టమన్నారు, ఒక చిన్న బాబు సరిపోయాడు ఈ మైక్ పెట్టడానికి, అందరూ వచ్చేసి ఈ మైక్ పెట్టక్కర్లేదు. కానీ సమాజంలో అందరికీ పని ఉంది, సంఘములో అందరికీ పని లేదు. కానీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ సమాజములో సువార్తకు కార్యకర్తలుగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. దాన్ని నేను ఎప్పుడో ఒకసారి ఇలా చెప్పాను. మనం సంఘములో శిష్యులుగా ఉండాలి, సమాజములో సాక్షులుగా ఉండాలి. నీవు ఏదో ఒకటి ఉంటే నువ్వు కుంటుకాలి విశ్వాసం అని అర్థం, నీవు పక్షవాతం గల విశ్వాసం అని అర్థం. సంఘంలో చాలా బాగుంటావు, సమాజంలో జీరోగా ఉంటావు. ఇక్కడ హీరో అక్కడ జీరో అన్నట్టుగా. ఇక్కడ మనం అన్నిటికీ నేనే అన్నట్టుగా ఉంటాం, బయటికి వెళ్ళి అసలు క్రైస్తవుడే కానట్టు ఉంటారు. కొందరికి పేర్లు ఇక్కడ వేరుంటాయి, బయట కూడా వేరుంటాయి. అంటే నేను అది వెక్కిరింతగా చెప్పడం లేదు, కానీ అది అలా ఉండొచ్చు, అందులో తప్పో ఒప్పో నేను మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ ఒక పేరుతో పిలుస్తారు, బయట ఒక పేరుతో పిలుస్తారు. నేను ఒక ఆయన ఎరుగుదును, ఆయన పేరు తిమోతి. మరి తిమోతి గారు ఎక్కడున్నారని అడిగితే ఎవరండి తిమోతి అంటే అని అంటారు. కానీ త్రిమూర్తులు గారు ఎక్కడున్నారంటే టక్కని చెప్తారు. అంటే బయట వాళ్ళందరికీ త్రిమూర్తులు అని తెలుసు, నాకు తిమోతి అని తెలుసు. ఇందులో తప్పు ఉందని నేను చెప్పడం లేదు, అలా కావచ్చు. కానీ నువ్వు త్రిమూర్తులుగా ఉండొచ్చు, కానీ అక్కడ నువ్వు సాక్షిగా ఉన్నావా అని అర్థం. ఇక్కడ సంఘములో తిమోతి అని ఒక క్రిస్టియన్ నేమ్ నీకు పెట్టారో, కావాలని నువ్వు పెట్టుకున్నావో, కానీ నీ సర్టిఫికెటు, నీ రేషన్ కార్డ్స్, నీ ఎవ్రీథింగ్ అక్కడ నీవు రికార్డులో త్రిమూర్తులనే ఉంది. ఒక ఆయన గురించి చెబుతున్నాను ఉదాహరణగా మీకు. ఆ విధంగా నువ్వు సాక్షిగా ఉన్నావా? మా దగ్గర ఒక ఆయన, మీకు తెలిసిన ఆయనే, కోదండరామిరెడ్డి గారిని ఎరుగుదరా మీరు? ఆయన పేరు ఆమోసు. ఆయన సువార్త సేవకు వెళ్ళేటప్పుడు, ఆయన కోదండరామిరెడ్డే కానీ ఎవరో ఆమోసుగా మార్చారు. ఆయన ఒక సువార్త లేని ప్రాంతానికి సువార్తకు వెళ్ళేటప్పుడు నేను ఆమోస్ తీసేసి కోదండరామిరెడ్డి అని పెట్టి పంపించాను. నువ్వు ఈ పేరుతోనే పలకాలి, అక్కడ సాక్షిగా నీవు ఉండాలి. కనుక పేరు గురించి మనం మాట్లాడలేదు, కానీ నీ యొక్క కర్తవ్యం, నీ పని ఏంటి అనేది సమాజంలో. మళ్ళీ చెప్పని మాట, సంఘములో అందరికీ పని ఉండదు, కానీ అందరికీ సమాజంలో పని ఉంటుంది. వారెవరంటే సంఘ కార్యకర్తలు. వాళ్ళు సంఘ కార్యకర్తలు అంటే ఆ కమిషన్లో వారు ఒక భాగంగా, ఆ గ్రేట్ కమిషన్లో ఒక భాగంగా ఉన్నారు. కనుక అనుదినము సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి పండుకునేటప్పుడు, ప్రభువా ఈరోజు నీవు నాకు ఇచ్చిన కమిషన్లో నేను ఒక కార్యకర్తగా ఈ పని చేశాను. ఈ మధ్యలో ఒక ఆయన చనిపోయారు, ఆయన పేరు ఏచూర్య, ఇంకేదో ఉంది, సీతారామ ఉంది కదండి. నేను గత రాత్రి ఏదో సందర్భం వచ్చి ఆయన ఏంటి చేశారు, ఏం చేశారు, పోర్ట్ఫోలియో ఏంటి, పదవి ఏంటి అని అడిగితే ఆయన కార్యకర్త అండి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కార్యకర్త అండి, తర్వాత రాజ్యసభ సభ్యుడు అయ్యాడు, ఏదో అయ్యాడు. కానీ అవేమి పట్టించుకోలేదు ఆయన పార్టీకి కార్యకర్త.
ఆయన తెలుగులో మాట్లాడతాడు, తమిళ్లో మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఆ హిందీలో మాట్లాడుతున్నాడు ఆయన. ఇవన్నీ భాషలు వస్తాయి. ఈ అన్ని భాషల వారు ఉన్నటువంటి తన పార్టీలో ఉన్నవారికి ఈయన ఒక లీడర్గా నాయకత్వమును అందించాడు. వాళ్ళందరినీ పురికొల్పాడు, రెచ్చగొట్టాడు. వాళ్ళందరినీ ఆ పార్టీ పక్షంగా పనిచేయడానికి కావలసిన సామర్థ్యతను వారు సమకూర్చుకునేలాగా వారికి సలహాలు ఇచ్చాడు. వారు జైలుకి వెళ్ళడానికి సంతోషంగా ఒప్పుకునేలాగా చేశాడు. అలాగే వారు కొన్నిసార్లు మరి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవలసిన అవసరం వచ్చినప్పుడు అలా కూడా కుటుంబాన్ని, పిల్లల్ని విడిచిపెట్టేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి మరొక వారిని మనం చూస్తే వాళ్ళు ఆత్మాహుతి దళంలో కార్యకర్తలు కదండి. రాజీవ్ గాంధీ గారిని చంపేసిన అమ్మాయి పేరు అంటారు ఏమండి, చంపేసింది ఆమె. ఒక అమ్మాయి 18 years 19 years 20 yearsతో అమ్మాయి ఎలా చంపేసిందంటే ఆయన దగ్గరికి వెళ్ళి పూలదండ వేయడానికి వెళ్ళింది. ఆమె నడుం చుట్టూ బాంబులు కట్టుకుని తను తానే పేల్చుకుందన్నమాట. ఆ పార్టీ కార్యకర్త ఆ పార్టీ కొరకు, పార్టీకి ఆజ్ఞ ప్రకారము వారు చెప్పిన దాన్ని జరిగించడానికి ప్రాణమును పెట్టగలిగింది ఆమె. అది మనకు ఆ లక్షణం మన లోపల ఉండాలి. సువార్త చెప్పడం అంటే అనువైతే చెప్పడం, వీలైతే చెప్పడం అని కాదు, ప్రాణం పెట్టైనా మనం చెప్పడం అనే కార్యకర్తల స్థాయికి మనం ఎదగాలి. ఇప్పుడు మీరు చెప్పిన అమ్మాయి పేరు నాకు సరిగ్గా వినపడలేదు, కానీ ఆ అమ్మాయి ఆ పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్టీ హైకమాండ్ తనకి ఏది పని అప్పగిస్తే ఆ పని చేయడానికి శిరసావహించింది. కానీ జాయిన్ అయిన రోజునే ఆమె చుట్టూ బాంబులు కట్టేసి రాజీవ్ గాంధీని చంపని పంపించలేదు. తగినటువంటి బలము చేకూర్చుకొని, సాహసం చేకూర్చుకొని, ఐ యామ్ నౌ ఏబుల్ టు డూ ఎనీథింగ్, యూ కమాండ్ అండ్ ఐ డూ దట్ అని నువ్వు చెప్పండి నేను చేస్తాను అనేటువంటి ఆ ఒళ్ళు మరి పులకరించి జల్దరించినటువంటి ఆ మాటలు హామీగా చెప్పగలిగినాడు. తనకు ఆ పని అప్పగించారు. ఇదిగో నీవు వచ్చి బాంబులు కట్టుకుని, రాజీవ్ గాంధీ ఉంటాడు అక్కడ, ఈ పూలదండ పట్టుకెళ్ళి వేసినట్టుగా వేసి నువ్వు పేల్చేసుకో, వంగి కాళ్ళు మొక్కడానికని వంగిద్దంట ఆమె. పూలదండ వేసి కాళ్ళు మొక్కడానికని వంగి పేల్చేసుకుందామె. చూసారు ఆ మాట ఎలాగుందో? అంటే అంత ఆ కార్యకర్తల్లో అలాంటి లక్షణం లేకపోతే వారి వల్ల ఏ కార్యమో జరగదు. ఈ రోజున దేవుని సంఘములో అలాంటి కార్యకర్తల అవసరము ఉంది. నువ్వు ఆ కార్యకర్తగా ఉండాలి. నువ్వు ఇక్కడ పాటలు పాడితే అవసరమే పాడు, ప్రార్థనలు చేస్తే అవసరమే చెయ్యి, ప్రసంగం చేస్తే చెయ్యి, కానీ అవన్నీ సంఘము లోపలి పని. కానీ ఈ గ్రేట్ కమిషన్ సంఘము లోపల పని కాదు, ఈ సంఘము యొక్క పని. ఇది సంఘము పని కాదు, సంఘము లోపలి పని కాదు, సంఘము యొక్క పని. నీవు సంఘము యొక్క కార్యకర్తవు, సంఘములో మాత్రమే పనిచేసే వ్యక్తివి కాదు. అయితే మరి వ్యక్తిగత సువార్త అనేటువంటి మాట ఉంది, ఒక అంశం వ్యక్తిగత సువార్త. అయితే వ్యక్తిగత సువార్త అని అన్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, మనం ఒక్కరికొక్కరు సువార్త వ్యక్తిగతంగా సభలో, సమావేశాల్లో 10 మందిలో, గ్రూప్స్లో సువార్త ప్రకటించడం కాదు. ఒక్కొక్క వ్యక్తికి సువార్త, అది చాలా రైట్ వర్డ్, అది అవసరం, మంచి మాట అది. అయితే వినండి జాగ్రత్తగా, వ్యక్తిగత సువార్తకు అవతల వ్యక్తి కంటే నువ్వు సువార్త ఎవరికి చెబుతావో దానికంటే నీవు చాలా ముఖ్యం, నీ వ్యక్తిత్వము చాలా ముఖ్యం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. నీ వ్యక్తిత్వం అంటే నేను కొన్ని మాటలు రాసుకున్నాను ఇక్కడ. ఆ వ్యక్తి యొక్క వైఖరి, ఆ వ్యక్తి యొక్క వేష భాషలు సమాజములో ప్రత్యేకంగా ఉండాలి. లేక నువ్వు సువార్త చెప్పే వ్యక్తికి నీ వ్యక్తిత్వము చాలా అవసరం. వ్యక్తిత్వం అంటే నీ వైఖరి, నీ ముఖ వైఖరి, నీ లైఫ్ స్టైల్, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నీ వేష భాషలు అవి ప్రత్యేకమైనవిగా ఉండాలి. నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి, నీ మాటలు రుచికరంగా ఉండాలి, నీ మాటలు వినసొంపుగా ఉండాలి.
నువ్వు మాట్లాడితే బాగుండును, వినాలి అనే వారు నీకు ఉండాలి. అలాంటి మాటలు నీ దగ్గర ఉండాలి. తరువాత ఆ వ్యక్తి యొక్క ఉనికి ప్రభావితంగా ఉండాలి. నీవు వ్యక్తిగత సువార్త చేయాలంటే నీ వ్యక్తిత్వం బాగుండాలి. అనగా మొదటి మాట, నీ వైఖరి బాగుండాలి, నీ వేష భాషలు అని అర్థం దానికి బాగుండాలి, ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత నీ ఉనికి, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఒక ప్రత్యేక ప్రభావం అక్కడ ఉండాలి. అంటే నీ ఉన్నావు అంటే అందరూ ఉన్నట్టుగా కాదు, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అన్నట్లుగా ఉండాలి. అది ఎలా ఉండాలి చెప్పండి అంటే నా దగ్గర ఏముండదు. దానికి అక్కడ అవసరం బట్టి, ఆ పరిస్థితులను బట్టి నీవు అలాగూ కనబడే వ్యక్తిగా ఉండుట మన బాధ్యత. అంతేకాకుండా మనం చేసేటువంటి ఏ పని ఎందైనా, అది ఉద్యోగం కావచ్చు, అది వృత్తి పని కావచ్చు, అది ఒకవేళ కూలి పని కావచ్చు, మనం ఏ పని చేసినా అది నైపుణ్యంగా ఉండాలి. ఏదో చేసి పడేసినట్టు, ఏదో చేయాలిగాడు చేసినట్లు కాదు, చాలా శ్రద్ధగా ఉండాలి. మనం అలాంటి వాళ్ళమని వాళ్ళకి అర్థం కావాలి. అందులో మనకు క్రమశిక్షణ ఉండాలి. మనం ఆ పని చేసేటప్పుడు పని మీద మనకు బాధ్యత ఉండాలి. మనం తీసుకునే డబ్బులకు న్యాయం చేసేవారంగా ఉండాలి. కళ్ళు గప్పి పని చేసేవారంగా కాదు, వంకబెట్టి సెలవులు పెట్టేవాళ్ళంగా కాదు. ఇన్స్పెక్టర్ వస్తారంటే ఒక టీచర్స్ క్లాస్ రూమ్ ఒకలాగా ఉంటుంది, ఎవరు రాకపోతే ఇంకొకలాగా ఉంటుంది. ఆయన అసలు క్లాసులోనే ఉండకపోవచ్చు కూడా, టైంకి రాకపోవచ్చు కూడా. క్లాస్ రూమ్లోనే కూర్చొని ఫోన్లు బయట వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కూడా. టీచర్స్ ఒకవేళ ఎంప్లాయీస్ కూడా అలా మాట్లాడుకోవచ్చు. ఎవరో చెప్పారు ఒకసారి ఇలాగా, ఆయన దీపం వెలిగించుకుని, క్యాండిల్ వెలిగించుకొని పని చేస్తున్నాడని. ఏమండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్తున్నారు. మీకు మరి అసలు మీరు చెప్పాలి ఇవన్నీ, నాకు ఏవో జ్ఞాపకం ఉంటాయి, అప్పుడు పేర్లు చెప్పడం కూడా కుదరదు నాకు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చాలా గ్రేట్ ఇంజనీర్ ఆయన, ఇండియా దేశంలో, అంతే కదండి, ఇండియా దేశానికి పేరు తెచ్చిన ఆయన. ఆయన పనిచేస్తుండగా ఆయన ఫ్రెండ్ ఎవరో వస్తే ఆయనతో మాట్లాడడానికి ఈ క్యాండిల్ ఆఫ్ చేసి ఆయన క్యాండిల్ వెలిగించుకున్నాడు. ఆయనకు ఒక క్యాండిల్ ఉన్నదంట. కనుక నేను ఇప్పుడు ప్రభుత్వం పని చేస్తా లేదు, లేకపోతే నా పైవారి నాకు అప్పగించిన పని నేను చేస్తలేదు కనుక నేను ఈయనతో మాట్లాడవలసి వచ్చింది కనుక వారి క్యాండిల్ నేను ఖర్చు పెట్టను. ఆయన క్రిస్టియన్ కాదు ఆయన, కానీ ఒక క్రమశిక్షణ కలిగిన వాడు, ఒక నీతి కలిగిన వాడు. క్యాండిల్ ఆనాడు ఒక 5 పైసలు విలువ కావచ్చు, దానికి 5 పైసలు విలువైనటువంటి ఆ క్యాండిల్ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త ఎన్నో తరాల తర్వాత కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి కారణం కాలేదా? కనుక మన క్రమశిక్షణ మన తర్వాత వారికి అది మాదిరిగా అందించిన వారం అవుతాం. అంతేకాకుండా మనము సాంఘికమైన, సామాజికమైన పరిస్థితుల్లో సువార్త అందించే వారంగా ఉన్నాం. అనగా మనము సంఘములో కాదు, మనం సమాజంలో సువార్త అందిస్తున్నాం. సువార్త అందించడం మాత్రమే కాకుండా సాంఘిక సంస్కరణలలో కూడా మనకేమైనా అవకాశం ఉంటే అలా చేయడానికి మనం కొంత సమయమును, కొంత మన సలహాలను, మన ఖర్చును కూడా, మన డబ్బును కూడా వెచ్చించవచ్చు. సార్ నేను కూడా ఇస్తాను, కొంత చెయ్యండి, ఆ పని చేయండి, నేను కూడా వస్తాను, ఒకవేళ ఏదన్నా పని నాకు పని అప్పగించండి. సామాజికమైన పనులేవి. సువార్త చెప్పేవారికి సాంఘిక సంస్కరణలో కొంత భాగము. వీరు మొన్న అక్కడ ఒకసారి ఇలా జరిగితే ఈయన వచ్చారండి, ఈయన కొంత డబ్బు అవసరమైతే ఎవరికేదైతే వారికి కొంత ఇలాగా హాస్పిటల్ ఖర్చో లేకపోతే ఇంకేదైనా ఖర్చో, ఒక పాప ఒక పేద ఆమెకు పెళ్లి చేయిస్తాడు, మంగళసూత్రాలు ఇస్తారు కొంతమంది, విందు నేను చేస్తానంటారు. అలాగే వాళ్ళెవరో తెలియదు మనకి, కానీ మన ప్రాంతంలో ఉంటున్నారు, మన వీధిలో ఉంటున్నారు, నేను కూడా కొంత చేస్తాను, నేను కూడా వచ్చే సహాయం చేస్తాను అనేటువంటి వారముగా మనం అవకాశములు ఉన్నప్పుడు కొన్నిసార్లు కల్పించుకోవాలి. కొన్నిసార్లు వారు మనల్ని అడిగినప్పుడు సరే అని చెప్పాలి.
తర్వాత మనకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం సమాజముతో కలిసిమెలిసి ఉండకపోతే సమాజానికి మనము సువార్త అందించలేము. సమాజంలో ఎవరితో మనము విరోధ భావాలతో ఉండకూడదు. మరి క్రైస్తవ కుటుంబాల్లో చూస్తే ఆ కుటుంబంలోనే ఒకరి మీద ఒకరికి విరోధ భావం ఉంటుంది. చెప్పావులేతి మాకు తెలుసులే అని అన్నట్లుగా ఉంటారు. అందువలన ఇవి కొన్ని సలహాలు, కొన్ని సూచనలు మాత్రమే. వీటిని మనము పాటించుట చాలా అవసరం. దీనికి మనకు కొంత కష్టము ఖర్చు జరిగిన కొందరు ఆక్షేపణ కూడా చేస్తారు. కొన్నిసార్లు మన క్రైస్తవ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తుంటారు ఇలాంటివి. అందులో ఉంటాడు, ఇందులో ఉంటాడు అంటారు. అందులో ఎందుకున్నాం మనం అంటే సువార్త చెప్పడానికి అవకాశం కల్పించుకోవడాకున్నాం. కానీ కార్యకర్తలుగా మనం ఉంటే మన వల్ల ఏదో కార్యము జరగాలి. కార్యకర్త చేతులు కట్టుకుని ఉండి నేను కార్యకర్తనంటే ప్రయోజనమేమీ లేదు. మన ద్వారా కార్యాలు జరుగుతూ ఉంటేనే మన కార్యకర్త అనేటువంటి ఆ యోగ్యత, ఆ పేరు లేక ఆ జాబితాలో మనం కూడా నమోదు చేయబడి ఉంటాము. ఇవి జ్ఞాపకం పెట్టుకోండి. మనము ఇవి పెద్ద పట్టించుకునే విషయాలా కనబడవు. వ్యక్తిగత సువార్తలో మన వ్యక్తిత్వము, రెండవది మన యొక్క వేష భాషలు, తర్వాత మన ఉనికి ప్రభావితంగా మనకు ఉండడం అనేది ఒక ప్రత్యేకతగా ఉండాలి. తర్వాత మనము నైపుణ్యత కలిగిన పనివారముగా, క్రమశిక్షణ కలిగిన పనివారం ఉండాలి. అలాగే సాంఘిక సంస్కరణకర్తలలో కూడా మనం ఉన్నట్టుగా ఉండాలి. అది మన పని కాదు, అది ప్రాముఖ్యమైనది కాదు, అది మా ప్రయారిటీ కాదు. కానీ మనం అందులో కూడా పాల్గొన్నవారం. మన ప్రయారిటీ సువార్త ప్రకటించడమే. మనం ఏది చేసినా సువార్త ప్రకటించుటకు మార్గం సరళం చేసుకోవడమే, అనుకూలపరచుకోవడమే. ఎవరికి ఆయనకి ఒక బ్రాహ్మణ పంతులు ఉన్నాడు, పూజలు చేస్తాడు. నమస్తే సార్ బాగున్నారా 2-3 సార్లు కలిసి అంటాం. అంటే పంతులు నమస్కారం పెడతాడు ఏంటి, మనం క్రైస్తవులు వాడు పంతులు పూజలు చేస్తాడు, విగ్రహారాధకుడు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుకుంటూ అతనికి వేరుగా నువ్వు నరకారం పోతావు, నేను పరలోకం పోతాను అన్నట్టుగా మనం ఉండకూడదు. ఆయన కూడా పరలోకం రావాలని మనకు ఉండాలి. మనం ఆయనకి సువార్త చెప్పే అవకాశాన్ని కల్పించుకున్నప్పుడు వినడానికి ఆయన సిద్ధంగా ఉండాలి. మన మీద ఉన్నటువంటి ఆ అభిమానము లేక ఆ స్నేహభావం ఆయన కలిగి ఉండాలి. అలాగున మనం అందరికీ తల్లో నాలుక అంటారు కదా, అలా మనం ఉండాలి. ఆదుకునే వారముగా, ఆదరించే వారముగా, సహాయం చేసే వారముగా సమాజంలో మనం ఉండవలసిన అవసరం ఉందని సమాజం మన గురించి భావించేటట్లుగా మనం జీవించాలి. ఇది ప్రాథమికమైన విషయం ప్రతి కార్యకర్తకు. అంటే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస కార్యకర్త అయితే ఈ గ్రేట్ కమిషన్లో మనము చేర్చబడిన వాళ్ళమైతే ఇవి అవశ్యంగా మనము బ్రతికున్నంతకాలం మన సమాజంలో ఉంటాం కనుక వీటిని కలిగి ఉండాలి. తరువాత మరికొన్ని సలహాలు, వ్యక్తిగత సువార్తకు మరికొన్ని సలహాలు. ఇవన్నీ సూచనలు, సలహాలు మాత్రమే కనుక జాగ్రత్తగా వినండి. మనము మన భాగంగా ఈ సృష్టిలో కొందరికి సువార్త చెప్పాలి. అలాగ సంఘము సర్వసృష్టికి సువార్త అందించాలి. సర్వసృష్టికి సువార్త అందించడం అనేది జరగకపోతే లెక్కప్పగించేది సంఘమే. సంఘం లెక్కప్పగించవలసి వచ్చినప్పుడు నీ వంతుగా ఎందరికి సువార్త చెప్పాలో, ఎవరికి చెప్పాలో, అది నీకు దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశములు నువ్వు పోగొట్టుకోకుండా చేయాలి. లేదా నువ్వు లెక్కప్పగించాలి. మీకు అర్థమైంది కదా ఈ విషయం. ప్రపంచం యొక్క జనాభా యావత్తుకు సువార్త అందాలి. అలాగ అందించే బాధ్యత సంఘానికి ఉంది. సంఘంలో నువ్వు కార్యకర్తవు, నీకు ఎవరికో నువ్వు సువార్త అందించాలి, ఎందరికో అందించాలి. అది దేవుని దగ్గర ఉంది, నీ లిస్టు. వాళ్ళు ఉన్నారు, ఆ సంఖ్య కూడా ఉంది. అయితే నువ్వు ఆ విషయంలో అశ్రద్ధగా ఉంటే నువ్వు లెక్క అప్పగించాలి. వారు నీకు అందుబాటులోకి వచ్చారు, నీకు పరిచయం అయ్యారు, నీ బంధువులయ్యారేమో, నీకు స్నేహితులయ్యారేమో, నీతో కొంతకాలం ప్రయాణం చేశారేమో, కొంత దూరం నీతో ఉద్యోగం చేశారేమో. వీళ్ళందరూ నీవు సువార్త చెప్పడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి వ్యక్తులు. వారికి వేరే వారెవరు సువార్త
చెప్పలేరు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు, నీకు అందుబాటులోకి వచ్చాడు. దైవజనుడు పాస్టర్ గారు అంటారు కదా, పాస్టర్ గారికి అందుబాటులో లేడు ఆయన, కాబట్టి నువ్వు చెప్పాలి సువార్త. ఆయనకు అందుబాటులోకి వచ్చాక ఆయన చెప్తారు. ఆ విధంగా చెప్పకపోతే ఆ వ్యక్తి విషయమే. నేను ఇంకొక తీవ్రంగా చెప్తాను మాట. నువ్వు ఇక్కడి నుంచి ఒకవేళ గుంటూరు వెళ్ళేటప్పుడు 45 నిమిషాల జర్నీ కావచ్చు. నీ సీటు ప్రక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చున్నాడు? 45 మినిట్స్ కూర్చున్నాడు. నువ్వు ఆయనతో సంభాషించడానికి నీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఏదో విధంగా నువ్వు ఆయనతో సంభాషించవచ్చు. ఒకవేళ ఆయనతో సువార్త చెప్పడానికి కూడా ఓపెన్ కావచ్చు. నువ్వెందుకు వెళ్తున్నావో ఒకవేళ చెబితే ఆయన ఏదో నిన్ను ప్రశ్న వేయచ్చు. ఆయన ఎక్కడికి వెళ్తాడని నువ్వు అడిగితే ఆయన నీకు జవాబు చెప్పచ్చు. ఒకవేళ రెండు ఏది కాకపోతే మాట్లాడి ఏమి కుదరకపోతే ఆయనకు సువార్త పత్రిక ఇవ్వచ్చు. నీవు దాని మీద నీ ఫోన్ నెంబర్ ఉందని, సార్ ఇది మీరు చదవండి, నా ఫోన్ నెంబర్ ఉంది దీని మీద. ఒకవేళ మీరు చదివిన తర్వాత మీరు ఫోన్ చేయబుద్ధి అయితే నాకు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నీకు అవకాశం ఉంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు. ఆ 45 మినిట్స్ సంభాషణలో ఆయన ఏదో ఊరు చెప్తే ఆ ఊర్లో మీ బంధువులు ఎవరైనా ఉంటే, లేక ఆ ఊరు ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా వెళ్ళుంటే, అదండి నేను ఒకసారి వచ్చాను, పని మీద వచ్చాను ఒక ఆయన కలవడానికి, ఏదో విధంగా ఆ వ్యక్తి దగ్గరకు సువార్త నువ్వు తీసుకువెళ్ళి 45 నిమిషాలు నీతో ప్రయాణం చేసిన ఆ వ్యక్తిని కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ఒకవేళ అతడు దేవుని ఉద్దేశంలో నీ లిస్టులో ఉన్నవాడైతే నీవు లెక్క అప్పగించక తప్పదు. అర్థమవుతుందండి? ఈజ్ దేర్ ఎనీ క్వశ్చన్ టు ఆస్క్? అలాగందరికీ చెప్పగలమా అంటే చెప్పలేకపోవచ్చు ఒకవేళ. కానీ చెప్పే అవకాశాలు కల్పించుకునే ప్రయత్నం చేశావా లేదా అనేది ముఖ్యమైన విషయం. అలా నేను చెప్పలేను, చాలామంది నేను చెప్పలేదు, కానీ మనసులో ఉంది ఈయన సువార్త చెప్పాలి, ఓ పత్రిక ఇవ్వాలి. ఒకసారి చాలా గంభీరంగా ఉన్నాడు ఆయన నా ట్రైన్లో. నేను ఆయనకి సువార్త చెప్పలేకపోతున్నాను, అసలు అదేదో సెకండ్ క్లాసు ఏసీ అది. కానీ నేనేదో గొప్ప బెంగళూరు వెళ్తున్నాను నేనేదో గొప్ప అనుకోండి, ఆయన ఏదో ద్రాక్ష తోటలు గులాబీ తోటల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నిజామాబాద్ అంటే అక్కడ పొలాల గురించి మాట్లాడుతాడు. 50 ఎకరాలు ఉందంటే కవులకి ఇచ్చేస్తాను, నాకు ఎటు పోవు, ₹1 కోటి వస్తాయి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇక ఆయనతో ఏం చెప్పని సువార్త చాలా పండుకునే వరకు. బహుశా నేను 9:30కి ఎక్కాను, అట్ ద మోస్ట్ 11 పండుకుంటాను మ్యాక్సిమం. ఇక తర్వాత ప్రొద్దుటెళ్ళి ఆయన స్టేషన్లు దిగిపోయి నేను స్టేషన్లు దిగిపోతాను. కాబట్టి నేను చాలా ఆలోచిస్తున్నాను ఏం చేయాలని. చివరికి ఏం చేశానంటే దిగిపోయేటప్పుడు ఓ పత్రిక ఆయన హ్యాండ్ బ్యాగ్ ఉందంటే ఇలా బట్టి ఓపెన్ బ్యాగ్ అందులో పెట్టేసి దిగిపోయాను. ఒకవేళ నా ఫోన్ నెంబర్ అందులో ఉంది, ఆయన చదివితే ఫోన్ చేస్తాడు, తిట్టనైనా తిడతాడు, లేకపోతే ప్రశ్న నేస్తాడు, సువార్త అని చెప్తాను. సార్ నేను దిగేటప్పుడు మీకు యేసు ప్రభువుని చెప్పాలని నాకు ఒక ఆశ కలిగింది, ఎందుకంటే ఆయన సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టినోడు ఆయన లాంటి ఇంకొకడు లేడు, ఆయన తిట్టకముందు ఇవన్నీ చెప్పేద్దామని సిద్ధపడి ఇవన్నీ చెప్పేసిన తర్వాత నేను దిగేటప్పుడు కొంచెం ముందు దిగిపోయానండి, యలహంకలో దిగిపోయాను. ఆయనేమో మెయిన్ స్టేషన్ పోతాడు ఆయన. కాబట్టి నేను మీకు లేపితే బాగోదని, మీరు అప్పుడే నిద్రపోయారు, లేటుగా నిద్రపోయారు సార్ మీరు ఎందుకో రాత్రి, అందుకే లేపడం బాగాలేదు, మంచి గురకలో ఉన్నారు మీరు అని చెప్పేసి సార్ బ్యాగులో అందుకు పెట్టాను సార్ అని చెప్పేద్దాం అనుకుని అనుకుంటా దిగిపోయాను నేను అక్కడ. ఏదో విధంగా రేపు అతను నా లెక్కల్లో పడిపోతాడని భయం, అంతే. ఆ విధంగా మనం సువార్త చెప్పడానికి బాధ్యత వహించాలి. ఇలాగ నేను మీకు ఒక 100 ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా విషయాల్లో చెప్పలేని వాళ్ళు ఉన్నారు, కానీ ఏదో విధంగా కల్పించుకుని చెప్పడం జరిగింది. అయినా కానీ అది కూడా చేయలేని వాళ్ళు కొంతమంది నా అనుభవంలో లేకపోలేదు. కనుక మీకు కొన్ని నేను చక్కని సూత్రాలు చెప్తాను. మొదటి సూత్రం ఏంటంటే, సర్వలోకానికి సువార్త చెప్పండి అనే మాట మీరు చదవద్దు. కానీ నువ్వు సువార్త చెప్పవలసినటువంటి వారు ఎవరో దేవుని దృష్టిలో ఉన్నారు, ఎందరో ఉన్నారు, వాళ్ళెవరు వాళ్ళెందరూ అనే ఆలాపన మీదే మనం ఉండాలి ఇప్పుడు కూడా. కాబట్టి వాళ్ళెవరో నీకు తెలియదు. ఈరోజు గుంటూరు బస్సు ఎక్కినప్పుడు నీ పక్కొచ్చి ఆయన ఎవరో కూర్చున్నాడు, ఎవరు ఖాళీ ఉంది, ఆయన ఎవరు కూర్చున్నాడు, అతడే కావచ్చు అని నువ్వు అనుకోవాలి. ఆ ఆలోచన నీకు ఉండాలి.
కొన్నిసార్లు సువార్త పత్రికలు ఇస్తే నేను ఇలా కళ్ళకద్దుకుని ఇలాగ అద్దుకుని తీసుకున్నారు. ఏ పరమేశ్వరికి సుసమాచార నార్త్కు అడిపోయినప్పుడు ఇలా కళ్ళకద్దుకుని తీసుకున్నారు. కొంతమంది ఆర్ఎస్ఎస్ ఆ టైప్ మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు. ఏది ఏమైతేనేమి వాళ్ళు దిగే లోపల మనం దిగే లోపల వాళ్ళకు ఒక మాట మనం చెప్పాలనే ఆలోచన మనం తీవ్రంగా కలిగి ఉండాలి. దాన్ని ఎట్లానైనా సరే నెరవేర్చుకోవడానికి శత ప్రయత్నాలు మనం చేయాలి. ఇది సువార్త, వ్యక్తిగత సువార్త చెప్పేవారికి ఉన్న బాధ్యత. ఇప్పుడు మీకు చెప్పే సూత్రాలు ఏంటంటే, ఇద్దరినో ముగ్గురినో మనం దృష్టిలో పెట్టుకుందాం. సర్వలోకానికి దృష్టిలో పెట్టుకునేది ఇద్దరినో ముగ్గురినో మనం దృష్టిలో పెట్టుకుందాం. వారి మీదనే మనము నిమగ్నమై ఆలోచన చేయాలి. ఈ ఇద్దరు ముగ్గురు నీ బంధువుల్లో కావచ్చు, నీ స్నేహితుల్లో కావచ్చు. ఇద్దరినో ముగ్గురినో ఎక్కువ నెత్తి మీద ఎత్తుకోవద్దు భారాన్ని. ఈ ప్రభువా మా దేశమంతా క్రైస్తవ దేశం అయిపోవాలంటాడు ఒక ఆయన. ఆయన ఎక్కడ అంటే గుజరాత్లో నెహ్రూ స్కూల్స్ ఉంటాయి. ఏంటండి అవి? సెంట్రల్ స్కూల్స్ ఏంటో నెహ్రూవి ఏంటండి అవి ఆ స్కూల్స్లో పనిచేస్తున్నాడు ఆయన. భీమడోల్లో నేను వాక్యం చెబుతున్నాను. నా ముందు ప్రార్థన చేయమన్నారు ఆయన్ని. ఆయన స్టేజ్ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. అంటే వాళ్ళ అన్నయ్యళ్ళకి ఉంటారు, రైల్వేలో పనిచేస్తారు. ఆయన భీమడోలు ఆయనే ఆ కేంద్రీయ విద్యాలయం అందులో పనిచేయడానికి అక్కడ పోయాడు ఆయన. అయితే నా ముందు ప్రార్థన చేయమని ఆయనకి ఇచ్చారు. ఆయన తీసుకుని చాలా బాగా ప్రార్థన చేసి అందులో మాట్లాడంటే, ప్రభువా మా దేశం హిందూ దేశం క్రైస్తవ దేశం అయిపోవాలని ప్రార్థన చేశాడు. నేను ఎక్కాలి ఇప్పుడు స్టేజ్, ఆయన దిగుతాడు కానీ. మరి నేను ఆయన దిగిపోతాడు ఎక్కడో మందిలో పోయి కూర్చుంటాడు. ఇప్పుడు నేను ఒక్కడ నిలబడాలి అక్కడ. ఆడెవడన్నా దూరం నుంచి వినాడు కత్తో కర్రో పట్టుకొస్తే కొట్టేది నన్నే కదా అనిపించింది. వెనక ముందు చూసుకోవడం సువార్త చెప్పదు వచ్చింది. నేను ఎందుకు అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళాను నేను. ఈయన నన్ను కొంచెం వర్షం పడిందండి అంతకుముందు, ఆ దాటించడానికి టార్చ్ పట్టిన వస్తున్నాడు. సార్ మీరే కదా ఇందా ప్రార్థన చేశారన్నాను. అవునండి నేనే ప్రార్థన చేశాను, చాలా మీరు రావడం సంతోషం. అదే అండి మా అన్న ఎప్పటి నుంచో మిమ్మల్ని పిలవాలన్నాడు. అది చెప్పుకొచ్చాడు. సరే మీరు ఏం చేస్తారు? నేను టీచర్ అండి. ఎక్కడన్నాను? గుజరాత్ దగ్గర ఏదో చెప్పాడు ఆయన. చెబితే అక్కడ మీరు ఏ చర్చికి వెళ్తారన్నాను. అబ్బే చర్చికి వెళ్ళడం మాకు కుదరదండి, చాలా దూరం, చర్చ్ దగ్గరలో ఏమి లేవన్నాడు. అంటే ఎంత దూరం ఉంటుందండి అన్నాను. 4 కిలోమీటర్లు అండి. ఎన్ని కిలోమీటర్లు అంట? 4 కిలోమీటర్లు అంట. ఇప్పుడు కూడా మా చర్చికి 18 కిలోమీటర్స్ వస్తారు. కాలు చేయబడిపోయిన పద్మను ఒక అమ్మాయి, తన భర్త లక్ష్మీనారాయణ, వాళ్ళిద్దరూ ఆమెను తీసుకుని 18 కిలోమీటర్లండి. ఒకవేళ బస్సు ఎక్కి దిగినా లోపలికి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ నడవాళ్ళు. ఈ కుంటామి, ఈ కాలు చేయబడిపోయినా ఆయన సహాయం ఏ వారం మానరు వాళ్ళు. మరి ఈయన టీచరు, వెహికల్ బైక్ ఉంటుంది. నేను బైక్ ఉంటుందేమో కదండి అంటే, మేము నలుగురం అండి, కొంచెం వెళ్ళడం కష్టం కదా, 2 పిల్లలు, మేము వెళ్ళడం కష్టం కదా. కానీ ఇక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడు? హిందూ దేశం అంతా క్రైస్తవ దేశం అయిపోవాలంట. ఆడే వెళ్తలేదు చర్చికి, ఇంకెవడొస్తాడు చర్చికి? ఇలాంటి ప్రగల్భాలతో మనం బ్రతకూడదు. ఇలాంటి ప్రార్థన చేయడం కాదు. 2 ముగ్గురును పెట్టుకో, మానకుండా మోకాళ్ళ మీద ఉండాలి వాళ్ళ కొరకు. మానకుండా ప్రార్థన చేయి. ఎప్పుడో నీ బంధువులే, నీ స్నేహితులే కనుక నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు సువార్త చెప్పడానికి ఛాన్స్ తీసుకో. నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. దేవుని ఆత్మ సహాయం నీకు ఉంటుంది. నీ భారం దేవుడు ఎరుగును. ఇంకో మాట చెప్పాలంటే, ఏ సువార్త కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడో ఆ సువార్త నీ నోటి మాటలతో చెబుతున్నావంతే. నువ్వేం ప్రాణం పెడతాలేదు దాని కొరకు. ప్రాణం పెట్టినోడికి నోటి మాటలతో చెప్పేవాడి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ భారం ఉంటుందో చెప్పండి. ఇంకెంత ఆయన సువార్త చెప్పడానికి మరి ఆతృత పడుతున్నాడో. ఆయన శరీరంలో లేడు కనుక, ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావు కనుక నిన్ను ఆయన ఆతృత పెడుతున్నాడు చెప్పమని. నోటి మాటలతో నువ్వు చెప్పడానికి నువ్వు వెనకాడకూడదు. నీకంటే ఎక్కువ భారం వహించేవాడున్నాడు కనుక 2 ముగ్గురిని రెగ్యులర్గా నీ దృష్టిలో ఉంచుకో. తర్వాత ఎవరికైనా సరే నువ్వు సువార్త చెప్పడం అనేది మనం పైన కొన్ని చూసి, మన వైఖరి, మన వేషభాషలు, అలాగే మన ప్రభావము, మన పని విషయంలో ఒక నైపుణ్యత, ఒక ప్రత్యేకత, మన ఒక విద్య కూడా మనకు ఉండొచ్చు. ఇప్పుడు
డాక్టర్ విజయ్ గారు ఉన్నారు, మీకు తెలుసు కదా. ఆయన కొన్నిసార్లు ఎవరో అడిగారు ఆయన చెప్పాడు, మీరేం చదువుకున్నారంటే గ్రాడ్యుయేషన్ అండి అన్నాడట. బిఏనా అంటే బిఏ అంటే ఆఫ్టర్ ఆల్ అన్నట్టు కదా, బిఏనా బీకామా బిఎస్సీ అని అడుగుతారు కదా, ఎంబీబీఎస్ అండి అన్నాడంట ఆయన. అంటే ఎంబీబీఎస్ అని నేను డాక్టర్ అని చెప్పొచ్చు, ఆయన నేను ఏం చదువుకున్నానంటే ఎంబీబీఎస్ అని చెప్పొచ్చు. అది చాలా గ్రేట్, అది మన సమాజంలో దాని కొరకు కోట్లు పోస్తున్నారు అది చదువుకోవడానికి. కానీ గ్రాడ్యుయేట్ అండి అని అంట. ఎంబీబీఎస్ కూడా గ్రాడ్యుయేషనే, దానికి మళ్ళీ పీజీ ఉంది కదా. కనుక నేను గ్రాడ్యుయేట్ అండి అన్నాడు. అంటే చాలా సింపుల్గా చెప్పాడు. తర్వాత ఏమన్నాడు చెప్పండి ఆయన, అంటే బిఏనా బీకామ్ అంటే ఎంబీబీఎస్ అండి అన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఎంత ప్రభావితంగా ఉంటాడు చెప్పండి. ఆ కంపార్ట్మెంట్లోనూ ఆ బస్సులోనూ ఉన్న అందరికంటే ఆ వ్యక్తి ఒక ప్రభావితమైన వ్యక్తిగా, ప్రభావవంతుడైన వ్యక్తిగా ఆయన ఉంటాడు కదా. అలాగున మన సింప్లిసిటీ, మన ఎఫెక్టివ్నెస్ చాలా ఇంపార్టెంట్. అది మనము సింపుల్గా లేకపోతే మనం ఎఫెక్టివ్గా ఉన్నాం. మీరేంటంటే నేను ఇంజనీర్ని, మీరేంటంటే నేను ఆ డిపార్ట్మెంట్లో ఆ ఉద్యోగం, ఈ ఆఫీసర్ని ఆతృత పడిపోతాం. ఓసారి అన్నాడు ఒక ఆయన, నన్ను బండి మీద తీసుకెళ్తున్నాడు, గీతాభవన్ ఒకటి ఉంది మా దగ్గర, అదేదో అక్కడ ఆగాము. ఎందుకు ఆగలేదు. వెళుతాడు ఒక ఆయన, అన్న ప్రైజ్లాడన్నా వందనాలు అన్నాడు ఒక ఆయన. చూసి కొంచెం గుర్తుపట్టకపోయినా దిగి, బ్రదర్ మీరు కావలొచ్చారు కదన్నా, కావలో మా ఇల్లు, మీరు నాకు ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ ఫలానా దగ్గర కలిశారు మీరు నాకు అని చెప్పాడు ఎక్కడో. సరే ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నారు మీరు అన్నాను. అంటే ఆయన అది ఇక్కడ నాకు ట్రాన్స్ఫర్ అయిందన్నా అన్నాడు. ఇంకా బ్యాంక్ మాట రాలేదు, ట్రాన్స్ఫర్ అయిందన్నాడు. అని ఇదిగో ఈ బ్రదరు అని నన్ను తీసుకెళ్తున్న ఆయన పరిచయం చేయడానికి పరిచయం చేస్తూ, ఈ బ్రదరు బ్యాంకులో పనిచేస్తారండి అన్నాను నేను ఆయనతో. అంటే ఈయన అంటాడు క్యాషియర్. నేను ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్ అన్నాడు ఆయన. అని మీరేం చేస్తారండి అన్నాడు ఆయన. నేను ఆంధ్ర బ్యాంక్ రండి, ఇక్కడ మేనేజర్గా వచ్చాను అన్నాడు ఆయన. గాలిపోయింది కదా, ఆయన క్రైస్తవుగాడు సరిపోయింది, లేదా ఎవడు రాయుడు అన్నట్టుగా ఉండను కదా. సరే బ్రదర్ మీరు కూడా మా బ్యాంక్ అన్నమాట. అంటే ఆయన హెడ్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్లో మేనేజర్ ఆయన. ఈయనేమో బస్ స్టాండ్ దగ్గర బ్రాంచ్ ఉంది, అందులో క్యాషియరే. మరి అసలు బ్యాంక్ అంటేనే బ్యాంకులో ఎవడున్నా క్యాషియరే. ఆడికి ఏం పని లేకపోతే ఆ రోజు క్యాషియర్ సెలవు పెడితే ఈయన క్యాషియర్ చేస్తారు. క్యాష్లో కూర్చోడంతా క్యాషియరే, బ్యాంక్ అంటే క్యాషియర్ అంటున్నాడు ఈయన. కనుక వినండి జాగ్రత్త. కొన్నిసార్లు మనం అలాగున మన వ్యక్తిత్వం సరిగా లేదు, మన ప్రజెంటేషన్ సరిగ్గా లేదు, ఆయనకంటే మనం హెచ్చైన వాళ్ళంగా కనుపరుచుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. మరి ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఆయన చాలా పెద్ద ఉద్యోగి, ఏదో డిపార్ట్మెంట్లో వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. అయితే మీరు అట్లానా అన్నాడు. అంటే ఈయన వ్యవసాయదారుడు. ఈయన అన్నాడు, ఎట్లానైనా మా దగ్గర డబ్బులు ఉండవచ్చు కానీ ఒడ్లు ఉండవు కదండి అన్నాడు ఆయన. డబ్బులు తిని బతకం కదా, మీరే మా అన్నదాతలు అన్నాడు ఈయన ఆయన్ని. అంత పెద్ద ఆఫీసరు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆయన, అంత పెద్ద ఆఫీసరు ఆయన్ని, ఒక వ్యవసాయదారుణ్ణి, ఒక 2-3 ఎకరాలు కలిగి పంటలు పండించుకునేవాడిని, ఓ కద్దరు బనియాన్ వేసుకునేవాడిని, ఆ పెద్ద ఆఫీసర్ గారు మీరు నాకు అన్నదాత అన్నారు. ఆయనకి ఎంత ఘనత ఇచ్చాడు. ఇప్పుడు ఆ తర్వాత సువార్త చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్తే వింటాడా వినడా? మా ఇంటికి రమ్మంటే వస్తాడా రాడా? మీ ఇంటికి వస్తానంటే ఎప్పుడన్నా నేనంటే ఆహ్వానిస్తాడా లేదా? కనుక మన సింప్లిసిటీ అండ్ సిన్సియారిటీ మేక్స్ అస్ టు గివ్ హిమ్ గాస్పల్. సువార్త ఇవ్వడానికి అవకాశాన్ని కలిగేలాగా మనం ఉండాలి. కనుక చాలా పెద్ద వస్త్రాలు కట్టుకుని టిప్ టాప్గా ఉంటే నన్ను గొప్పోడు అనుకుంటారని నువ్వు అనుకుంటే నువ్వు అడవిలో ఒక ఏనుగు లాంటి మనిషివి. అర్థమైందా? నీకు స్నేహంగా ఎవరో ఉండరు, ఇంకో ఏనుగే ఉండాలి నీకు, అంతే స్నేహం. నువ్వు పట్టుచీర కట్టుకుంటే ఇంకో పట్టుచీర కట్టుకున్నా నీ పక్కన కూర్చోవాలి.
అడవిలో ఏనుగుకి ఎవరు స్నేహం చేస్తారని ఏనుగుతోటి? ఏనుగులు ఎక్కువ ఒంటరిగా ఉంటాయి కదండి. కనుక నేను ఏనుగుని అనుకుంటే నువ్వు ఒంటరిగా ఉంటావు అంతే. నీతో ఇంకో స్నేహం చేయాలంటే ఏనుగే కావాలి, కానీ ఏనుగులు అంత ఎక్కువ ఉండవు. మనం చాలా ఎంత తగ్గించుకుంటామో అంత ఎక్కువ మందితో మన సహవాసము, అంత ఎక్కువ మందితో మనము స్నేహం చేయగలము, సన్నిహితులముగా ఉండగలం. మరి మనం గొప్పవాళ్ళమని వేరే వాళ్ళు మన దగ్గర రావడానికి అభ్యంతర పడుతున్న పరిస్థితుల్లో మనమే వారి దగ్గరికి వెళ్ళే వాళ్ళం అయి ఉంటే వాళ్ళు ఎంత ప్లీజ్ చేయగలం మనం? అంత గొప్ప వ్యక్తి అయినా ఎంత తగ్గింపు అనే మాట, ఎంత సింపుల్ లుకింగ్, ఎంత సాధారణమైనటువంటి మాటలు. నేను మామూలు వ్యక్తిని, ఒక అటెండర్ని, తన ఆఫీసరు, కానీ నన్ను దగ్గరికి తీసుకోవడం, ప్రేమతో మాట్లాడడం ఎవరికి సాధ్యం చెప్పండి? లోకంలో ఒక సువార్త చెప్పే కార్యకర్తకే అది సాధ్యం కాకపోతే ఇంకెవరికి సాధ్యమవుతుంది? ఆ విధంగా మనము సువార్తను చెప్పేవారం ఉండాలి. తరువాత ఈ ఇద్దరు ముగ్గురికి మనం సువార్త కాన్స్టెంట్గా చెప్పాలి, కానీ మరి ఆ టైం ప్లాన్ సరిగ్గా ఉండాలి. వాడిని ఎప్పుడు కలవాలో అది సరిగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళని అస్తమానం విసిగించినట్లుగా మనం ఉండకూడదు. మిమ్మల్ని కలవడానికి రావాలండి, మీరు ఎక్కడ దొరుకుతారు అని వాళ్ళని హంటింగ్ లాగా వెంటాడే వారంగా మనం ఉండకూడదు. వాళ్ళకి ఎప్పుడు మనం కలుసుకోవడానికి అనుకూలమో. ఆర్టీసీ డిపోలో ఒక ఆయన పనిచేసేవాడు, హిప్పీ, అప్పుడు హిప్పీలు ఉండే, నేను సువార్తకెళ్ళిన కొత్తలో హిప్పీలు, బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకుని ఆ లోపల మెకానిక్ కానీ బయటకు వచ్చేటప్పుడు డిపో మేనేజర్లాగా ఉండేవాడు. లోపల మసి పూసుకుని బట్టలు వేసుకుంటారు కదా వాళ్ళు, ఆ బ్లూ డ్రెస్. సరే, మొత్తానికి ఆయన మహా గర్విష్టి, అరికాలు మొదలుకొని రాలినంత వరకు. గర్వం అంటే గర్వం, మామూలు గర్వం కాదు. వాళ్ళ ఆవిడ కూడా అంతే, సమానం. ఆమె ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్, జిఎన్ఎం. అప్పుడు చాలా పెద్ద డాక్టర్లకు ఉన్నంత వాల్యూ ఉండేది. ఇక వాళ్ళిద్దరూ బయటకు వచ్చారంటే ఇద్దరు కలిసి ఇలాగ చేపట్టుకుని, అప్పుడు జనాభా తక్కువ మా సిద్దిపేటలో, వాళ్ళిద్దరూ వెళ్తుంటే ఆహా ఎంత గొప్పవాళ్ళు అన్నట్టు ఉండేది. అలాంటి వాడు. అయితే ఆయనకి సువార్త చెప్పే అవకాశం నాకు వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఆయన ఎక్కడో జహీరాబాదు, నేను సిద్దిపేట. జహీరాబాద్ నాకు తెలిసిన ఆయన నాకు పరిచయం చేశాడు ఒకసారి. అలాగే నేను సువార్త చెప్పడానికి అవకాశం వచ్చింది. డిపో ముందు సైకిల్ వేసుకెళ్ళి ఉండేవాడిని. మంచి ఎండ, డిపో ముందు ఉండే కాదప్పుడు. నన్ను లోపల రానివ్వరు. ఆ వాచ్మెన్తో సంభాషణ చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన బాధలు ఆయన చెప్పుకునేవాడు. ఆయనకు మరి నేనేమి గొప్పవాడిని కాదు, నేనేదో సంథింగ్ అని చెప్పడం నా దగ్గర ఏమీ లేదు. మొత్తానికి ఆయనకి నాకు స్నేహం కలిసింది. ఆయన కొంచెం గేటు పక్కకు రానిచ్చేవాడు. నేను ఎందుకు వెళ్ళేవాడిని ఈయన కొరకు వెళ్ళేవాడిని, ఆయనకి సువార్త చెప్పడానికి. తర్వాత అలాగా ఆయనకు అనుకూలమైన సమయం కొరకు నేను ఆ ఎండలో మరి ఉన్నందువల్ల ఆయన ప్రభువులోకి వచ్చాడు. అంతేకాదు, ఆయన ఒక సంఘ కాపరయ్యాడు. అంతేకాదు, తన పిల్లల్ని బైబిల్ ట్రైనింగ్ పంపించాడు. అంతేకాదు, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ పిల్లలు సేవ చేస్తాడు. సిద్దిపేటలో చేస్తున్నారు సేవ. ఎంత బాగుందో చూసారా? అంటే సిద్దిపేటకు ఒక 7 కిలోమీటర్లో చిన్న కూడూరు అని ఉంటుంది, అక్కడ సేవ చేస్తున్నారు. ఎంత సంతోషం నాకు చెప్పండి. అది వ్యర్థమైందా నా కష్టం? ఆయన టైంలో ఆయన నేను పట్టుకునేవాడిని. ఆయన భార్యకి ఇష్టం ఉండేది కాదు ఎక్కువ, కానీ తర్వాత ఆమె కూడా నమ్ముకుంది. పిల్లలు లేరు వాళ్ళకి. ఆమె గర్భం మూశాడు, నా ప్రార్థన వల్ల కొడుకు పుట్టాడా. దేవుడు అలా చేశాడు అన్నప్పుడు. దాంతో ఏం చేసిందంటే ఆమె నన్ను ఒక అయ్యగారు అన్న మొదలెట్టింది. ఇక నేను చెప్పినట్టు నమ్మలేదు ఆమె, చాలా కాలం నమ్మలేదు. తర్వాత నమ్మింది అన్నారు, కానీ నాకు నమ్మకం లేదు. మొత్తానికి వాళ్ళ కొడుకు సేవ చేస్తున్నాడు. ఆ విధంగా మన ప్రయాస వ్యర్థము కాదని మనం వాళ్ళు విసిగించకూడదు, వాళ్ళకు అనుకూలమైన సమయాన్ని. అలాగే వారిని కొన్నిసార్లు మనం మరి మనకు కొన్ని ఫంక్షన్స్కి ఇన్వైట్ చేయొచ్చు. వీలైతే రండి, ఎందుకంటే మనం చాలాసార్లు కలుసుకుంటాం. మా అబ్బాయి పుట్టినరోజు లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ ఉంది, రండి అని మనము పిలవచ్చు వారిని. అంతేగాని మీ ఇంటికి రావాలంది, మీ ఇంటి వాళ్ళందరితో మాట్లాడాలని మీరు ఎప్పుడు ప్రయత్నము చేయొద్దు. ఆ వ్యక్తి ఆహ్వానిస్తే తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. మరొక మాట చెప్తాను, మీకు ఇష్టమో కాదో కానీ మరో మాట చెప్తాను, వాళ్ళ చర్చికి కూడా ఆహ్వానించొద్దు వాళ్ళు అడిగితే తప్ప. మీ చర్చ్ ఎక్కడ? పలానా చోట. సరే
ఎప్పుడోసారి రావాలనిపిస్తుందండి. మరి చెప్పండి, మీరు ఎప్పుడు రావాలనుకున్నారు? అప్పుడు నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని అనొచ్చు. కానీ మరి రండి, అది దేవుని సన్నిధి. ఏమనుకున్నారు? దేవుని మాటలు ఉంటాయి. మా పాస్టర్ గారు ఉంటారు, మాట్లాడతారు. అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే పరలోకంలా ఉంటుంది. రండి, ఆ గుళ్ళు మీ గుళ్ళు, మీరు వెళ్ళే గుళ్ళు ఉన్నాయి కదండి, మా గుడి అలాంటిది. ఇలాంటి కబుర్లు ఏం చెప్పొద్దు వాళ్ళకి. మనం ఎప్పుడు మన చర్చికి ఇన్వైట్ చేయొద్దు వాళ్ళని. నమ్మని వాళ్ళు ఇక్కడికి వస్తే 3 గంటలు కూర్చొని జీవితంలో ఇక్కడ అడుగు పెట్టకూడదని వెళ్ళిపోతారు. నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు, అనగొడుతుంటావు, నీ బైబిల్ వాళ్ళు చూపిస్తుంటావు. వాళ్ళకి ఏం తెలుస్తుంది నీ బైబిల్ వాళ్ళు చూపించడం? నీ పాటల పుస్తకం చూపించదు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయొద్దు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత మనం 2-3 ఎవరు సువార్త చెప్తున్నామో వాళ్ళు ఎవరో రాలిపోవచ్చు. 3 చెప్తున్నాం అనుకోండి, ఒకటి డిస్కంటిన్యూ అయిపోవచ్చు. మన కలుస్తలే, తప్పించి తిరుగుతున్నాడు, మనం కలిసినా అంత సంతోషంగా మన మాటలు వినేటట్లేడు, ఒక డ్రాప్ అయిపోయినాడు. కాబట్టి మీరేమీ నిరాశపడద్దు. ఈ 2 కొరకు మీరు ప్రయాసపడండి. 3వ వాడిని దొరకబట్టుకోండి, ఎక్కడ దొరుకుతాడేమో. 3వ వాడు ఎక్కడ దొరికితే మీ కెపాసిటీని బట్టి 2 చాలా, 3 4 ఎంతమందిని మీరు కలుసుకోగలరు వారములో? ప్రతిరోజు కలుసుకోవక్కర్లేదు, వారములో. ఆ విధంగా ఎంతమందిని ఆ సువార్త వినడానికి లేక నేను కలవడానికి ఆసక్తి కలిగేవారుగా నువ్వు సిద్ధపరచుకోగలవు. వాళ్ళకున్నది ఆసక్తి నువ్వు కలవాలని, కానీ నిన్ను కలవాలనే ఆసక్తి. ఒకవేళ ఇలాగా అంటారు కదా, నిన్న మీరు వస్తారేమనుకున్నాను సార్ రాలేదు అని ఆళ్ళమల్ల అనేలాగా, మనం వస్తాము అనే ఆశ వాళ్ళల్లో కలిగేలాగా మనం ప్రయత్నం చేయాలి. చాలా సంస్థలు చాలా పనులు చేస్తున్నాయి సువార్త విషయంలో. డోర్ ఎవ్రీ పర్సన్, గాస్పల్ టు ఎవ్రీ పర్సన్, గాస్పల్ టు ఎవ్రీ హౌస్, గాస్పల్ టు ఎవ్రీ ట్రైబ్ అని, గాస్పల్ టు ఎవ్రీ నేషన్, ఇలాంటి ఎన్నో 100 పేర్లు పెట్టుకున్నారు. అయినా సువార్త అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందదు సువార్త. ఈ సంస్థల వల్ల సువార్త అందుతుందని బైబిల్లో లేదు. ఇంతకాలపు వారి చరిత్రలో వాళ్ళు రుజువు కూడా చేయలేకపోయారు. వాళ్ళ పత్రికల్లో ఆశ్చర్యం ఏంటంటే, ఏదో పంచవర్ష ప్రణాళికలాగా 5 సంవత్సరాల భారతదేశం అంతా ప్రతి డోర్కి సువార్త ప్రకటించాలంటారు. అయితే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ పత్రికలు ఏమేస్తారంటే, ఇంకా సువార్త వినని జనులు ఇంతమంది ఉన్నారంట. మరి వీళ్ళేం పంచవర్ష ప్రణాళికలో ప్రకటించారో లేదో ఆ సంగతి అలా ఉంచండి, కానీ ఎందుకు మళ్ళీ అలాగే వేస్తారంటే నాకేమనిపించింది అంటే, వాళ్ళకి ఇది అయిపోతే జాబ్ ఉండదు వాళ్ళకి. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. వాళ్ళకి ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇంకో పని చేయడం కూడా వాళ్ళకి చేత కాదు. మరి దేవుని సేవకుడుగా నాకు ఈ పని తప్ప ఇంకేం చేస్తానో చెప్పండి. కాబట్టి వారు దాన్ని పొడిగించుకోవడానికి ఇంకా ఉన్నారంటున్నారా, లేక ఈ 5 సంవత్సరాలు అందించలేకపోయారా ఏమో, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ నీవు సంఘములో సంఘంలో వాళ్ళందరూ కార్యకర్తలు అయితే ఆ పని జరుగుద్ది తప్పకుండా. మన దేశమందరికీ, అన్ని జాతులకి సువార్త అందించబడద్ది. మరి నేను మురళీగూడెం దగ్గరికి వెళ్ళాను, బ్రదర్ ఎప్పుడని మీకు చెప్పుండొచ్చు. 1200 మందే ఉంటారు అక్కడ. ఆ 1200 మందికి సువార్త లేదు. సువార్త లేకపోగా సువార్త వాళ్ళకి చెప్పడానికి భాష కూడా సరిపోదు. నా తెలుగు సరిపోదు, వాళ్ళకి తెలుగు అంత క్లియర్గా రాదు. వచ్చిన పదజాలం వాళ్ళకు తెలుగులో వాళ్ళకు వచ్చే పదజాలం నాకు రాదు. మొత్తానికి ఎలాగో వాళ్ళ మధ్యలో 8 నెలలు ఉన్నాను నేను. 8 నెలల్లో వాళ్ళ పదజాలం నేర్చుకున్నాను. నా పదజాలం కొంత వాళ్ళకి అలవాటు కూడా చేశాను. అయితే వాళ్ళకి గుడంబ అంటారు తెలుసా మీకు, సారా సొంతగా కాసుకుని తాగుతారు. తర్వాత గుట్టకాయలు అంటాం కదా, ఇక్కడ కర్ర అంటారు, కర్ర ఇలా నలుపుకొని తింటారు. 6 సంవత్సరాల పిల్లోడు కూడా తింటాడు దాన్ని. వాళ్ళ అమ్మ నాన్న పెడతారు వాళ్ళకి. వాడు ఖుషి అయిపోతాడు, వాడు ఏడుతుంటే అది ఎత్తారు చాక్లెట్ ఇచ్చినట్టుగా. అలాంటి వారి మధ్యకు మొత్తం పిల్లలతో కలిపి 1200 మంది, పెద్దోళ్ళే కాదు, ముసలోళ్ళు వాళ్ళు పిల్లలందరూ, ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిపి 1200 మంది వాళ్ళ మధ్యకు వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా సువార్త ఎరగరు. కానీ సంస్థలు వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు, దేశమంతా లేకపోతే కనీసం మా రాష్ట్రం తీసుకోండి, మా తెలంగాణ తీసుకోండి, మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ అంతా సువార్త నింపేశామంటున్నారు, తెలంగాణ అంతా నింపేశామంటున్నారు. నేను వెళ్ళి 12 మందిలో ఒక్కళ్ళు కూడా సువార్త లేదు. యెహోవా నాకు వెలుగై అనే పాట నేర్పించడం ప్రారంభించాను నేను. ఈ పాట నెల పైన నేర్పించాను వాళ్ళకి.
ఎవరికి నేర్పించారంటే పిల్లలకి. ఎవడొస్తాడు నా దగ్గర నేర్చుకోవడానికి? ఆ పిల్లలు ఏంటో నాదే వింతగా ఉండేవారు వాళ్ళు. ఏదో నేను గడ్డం చేసుకుంటుంటే ఇదేంటి ఇవ్వంటే బ్లేడ్ ఉంటుంది కదండి, స్టెమ్ ఉంటుంది కదా, అది వింతగా ఉండేది వాళ్ళకి. వాళ్ళు వచ్చి చూస్తుండేవారు ఇలాగ ఏంటి ఏదో కట్టిపెట్టి గీకుతున్నాడు ఏంటి అన్నట్టుగా. కనుక వాళ్ళకి ఏమీ లేదు. ఆ ఊర్లో షాపే ఉండదు. మరి మార్కెట్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి, 2 కొండలెక్కి దిగాలి, 3-4 రకాలైన అడవులు దాటాలి, అన్నీ మట్టి రోడ్లలో వెళ్ళాలి, నడిచి 5 కిలోమీటర్లు రావాలి. తర్వాత ఏదో దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. 100cc మోటార్ సైకిల్ ఎక్కదు, దిగడానికి ఎక్కడ దారులు ఉండవు. 150 ఏదో సీసీలు కావాలి దానికి, అవి మన దగ్గర ఉండవు. కనుక ఈ పరిస్థితుల్లో ఎవరు వెళ్ళగలిగారు అంటే సంస్థ వెళ్ళలేదు. అది నేను వాట్ ఐ వాంట్ టు సే యూ, ఏ సంస్థ వెళ్ళలేదు. మరి ఒక ఆయన అన్నాడు ఒకసారి, పత్రికలన్నీ సైకిల్ కట్టించారు, సైకిల్ మోసులు ఎలా పోవాలని పత్రికలన్నీ మోరీ అని తెలిస్తే మీకు డ్రైనేజ్ అంటే ఏంటంటే అక్కడ డ్రైనేజీలు ఎక్కడ ఉంటాయి, ఏవో ప్రవాహాలు ఉంటాయి కదా, ఆ కొండలో వచ్చే నీళ్లు ఏదో వాగు గుండా పోతుంటే అందులో పెట్టేశాడంట. పత్రికలన్నీ కట్టలో ఆ వాగులో పడేశాడంట. పడేస్తే పైకి కనపడకుండా తేలు కొట్టుకుపోకుండా రాయి బరువు పెట్టాడట. ఆడే చెప్తున్నాడు, ఎవరు పంచవలసినోడు మారు మనసు పొంది చెప్తున్నాడు. మారు మనసు పొందక ముందు పంచాడు దాన్ని. వినండి జాగ్రత్తగా. కనుక ఎవరిది బాధ్యత అంటే సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన మాట వాళ్ళకి చెప్పలేదు, సంస్థలకు చెప్పలేదు, సంఘానికి చెప్పాడు ఆ మాట. కానీ సంస్థలు ఆ భారం కలిగి పనిచేస్తున్నారు, చేయనివ్వండి. కానీ ఇది బాధ్యత ఎవరు చెప్పండి? సంఘాంది, మనం చేయాలి. కనుక మన సంఘం సిద్దిపేటలో ఉన్న యెహోవా నిస్సి సంఘంలో నీ ఒక సువార్త కార్యకర్తగా నీ ఉండాలి. కనుక తర్వాత నేను ఇంకొక సలహా ఏమి రాసుకున్నానంటే, ఇక్కడ వారికి ఏదైనా చిన్న పుస్తకాలు ఇవ్వండి. సువార్త పత్రికల్లో కొన్నిసార్లు అంతగా సరిపోదు వాళ్ళకి, కొంత సమయం ఎక్కువ ఆ పుస్తకంతో ఉండేలాగా. సువార్త చదువుతారు, పక్కన పడేస్తారు, కానీ ఒక పుస్తకం పడేయరు పక్కన. ఓ కాగితం అయితే పక్కన పడేస్తాను. నేను కాగితాలు పంచేటాడే కానీ కాగితాలు పంచితే చదివేస్తాడు, పక్కన పడేస్తాడు. కానీ ఇదే పుస్తకం ఇచ్చామని కూడా మనం పడేయుడు, చదవకపోయినా పడేయుడు. మరి ఒకవేళ మన లిస్టులో దేవుడు అతను పెడితే ఎప్పటికప్పుడు తీసి చదువుతాడు. సత్యనారాయణ ఒక టీచరు, కాళేశ్వరం ఉంది కదా మాకు ప్రాజెక్టు, వింటూ పేపర్లు చూస్తుంటారు. ఆ ప్రక్కన కాటారం అని ఒక ఊరు ఉంది, అది అడవి ప్రాంతం. అక్కడ టీచర్ ఆయన. అక్కడ మార్కు పంతులని ఒక ఆయన ముసలాయన ఉన్నాడు. ఆయనకి పెద్ద చదువు లేదు. ఆయనకి ప్రసాద హృదయం అనే పుస్తకం ఉంటుంది, తెలుసా మీకు? బొమ్మలు ఉంటాయి, పందులు, నెమళ్ళు, ఏ పాములు ఉంటాయి కదా, ఆ బొమ్మ. ఆ పుస్తకం రవి హృదయం అని కూడా పేరు ఏదో మార్చినట్టున్నారు. ఆ పుస్తకం ఇచ్చాడు ఆయన. ఇస్తే అసలు ఈ పంతులు ఆ సత్యనారాయణ పద్మశాలి, ఈ పంతులు ఒకవేళ హరిజన కుటుంబం వచ్చి ఉండొచ్చు. ఈ పంతులు టీ స్టాల్కి వెళ్తే అందరికి ఇచ్చే గ్లాసుని పోయిరు ఆ ఊరిలోనే. అలాంటి అనాడి ప్రాంతం అది. ఇప్పుడు కూడా అలా లేదు, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. అక్కడ నేను వెళ్తుంటాను అప్పుడప్పుడు. అయితే మీరు ఏమిటోళ్ళు అడిగి మనకి ఏ గ్లాసులో పోయాలో పోస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన బయట ఉండి ఆ లోపలి పద్మశాలి టీచర్ కనుక ఆయన లోపల మంచి బాగుండి ఈయనిచ్చే పుస్తకం అంత లెక్క చేయలేదు. కానీ పుస్తకం పడేయలేక ఇంటికి పట్టుకెళ్ళి ఎక్కడో పడేశాడు దాన్ని. ఎప్పుడో ఒకసారి చదివాడు. ఇప్పుడు నతానియేలు అయ్యాడు, సువార్థికుడు అయ్యాడు, భారత బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేశాడు, సంఘం ప్రారంభించాడు, చచ్చిపోయాడు. వాళ్ళ కూతురు, తన అల్లుడు ఆ సంఘానికి ఇప్పుడు బాధ్యత తీసుకుని నడిపిస్తూ ఉన్నారు. కనుక మనం ఒక పుస్తకం ఏదైనా ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఆ పుస్తకం ద్వారా తనకు కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయి. దీని ద్వారా కొన్ని రాకపోవచ్చు, కానీ పుస్తకంలో ఎక్కడో ఒక ప్రశ్న అతనికి వస్తుంది. ప్రశ్నలు వచ్చే పుస్తకాలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. మనం ప్రశ్నలు మనకి ఏనివ్వాలి, వాటికి మనం చాలా చక్కగా సమయం తీసుకుని సమాధానం వాళ్ళకి చెప్పగలగాలి. అది ఒకేసారి చెప్పేసి ఒప్పేసుకో ఇది ఆన్సర్ అని కాకుండా దీని మీద కూడా మీరు ఆలోచించి మళ్ళీ ప్రశ్నించవచ్చు నన్ను. ఇంత బాధ్యత, భారము, సమయము, కష్టము, ఖర్చు ఉంటేనే
నువ్వు కార్యకర్తవు కాగలవు. మరొక ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. ఫైనాన్షియల్ హెల్ప్ చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా మనము వారికి కొంత సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ హెల్ప్ మనల్ని తీసుకుని కొన్నిసార్లు అప్పులు అడుగుతారు వాళ్ళు. కొన్నిసార్లు వారి పరిస్థితులను బట్టి మనం ఏదైనా సహాయం చేయాలని అనుకుంటాం. ఏదో వాళ్ళు చేసే పని ఆగిపోద్ది, దాన్ని పూర్తి చేసుకోవడానికి మనం ఏదో సహాయం చేస్తే మన మాట వింటాడేమో, మనకు లోబడతాడేమో, మన పిలిచాడేలా పలుకుతాడేమో అని ఆలోచన చేయొద్దు. తప్పకుండా లోబడతాడు, నీ మాట వింటాడు, పిలిచాడు పలుకుతాడు, కానీ సువార్త దాని ద్వారా నమ్ముతాడని ఆశపడకు. నీ స్నేహం పెరగొచ్చు, నీ అప్పు తీర్చడం వల్ల విరోధం కూడా పెరగొచ్చు, కనబడడం మానేయచ్చు, ఇస్తానన్న సమయాన్ని ఇవ్వలేదు కనుక నీకు దొరకకుండా పోవచ్చు. అందువల్ల మరలా తిరిగి తీసుకునేటువంటి అవసరత లేకుండా కొంత సహాయం ఎప్పుడైనా అత్యవసరములో నువ్వు చెయ్యి, అది అలవాటు మాత్రము చేయవద్దు. ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు అనుకుంటారు డబ్బులు ఇస్తే లోబడిపోతాడేమో, సువార్త వినేస్తాడేమో, మరి నేను చర్చకు వచ్చేస్తాడేమో అని అపోహపడొద్దు. సువార్తను సువార్తగానే ప్రకటించాలి, సువార్తని సాక్ష్యంలో ప్రకటించాలి. సువార్త సత్యము గనుక అతనిలో కార్యము జరుగుతుంది, అతని స్వతంత్రుడుగా చేస్తుంది. కనుక చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం చివరిగా మొదట చెప్పింది జ్ఞాపకం చేస్తున్నాను. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి సర్వలోకంలో. ఇది సార్వత్రిక సంఘానికి చెప్పబడిన మాట. ఇది మన సంఘములో కూడా అది నిర్వహించవలసిన అవసరం ఉంది. కానీ ఎవరికి చెప్పాలి, ఎందరికి చెప్పాలి అనేది నువ్వు కార్యకర్తగా నీ సంఘంలో ఉంటే దేవుడు నీకు అవకాశాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభు రాకముందు, నీ మరణానికి ముందు కొంతమందిని సువార్తతో దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచగలుగుతావు, సంఘానికి క్షేమ అభివృద్ధి కలుగు చేయగలుగుతావు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.